ఏం లేదు, చైర్స్ మంచిగా వేసేసి రండి. ఇద్దరు మల్టీపర్పస్ వర్కర్స్ కూడా ఉన్నారు. ప్రిసైడింగ్ ఆఫీసర్గా విచ్చేసిన డిఆర్డిఓ మేడం గారికి అండ్ జిల్లా అధికారులందరికీ మరియు సామాజిక తనిఖీ ఎస్టీఎం సార్ గారికి, ఎస్ఆర్పి గారు అండ్ అందరూ డిఆర్పిస్ అండ్ ట్రైనర్స్ అందరికీ మరియు పంచాయత్ సెక్రటరీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఈజీఎస్ స్టాఫ్, మేడ్స్ కూలీలు అందరికీ కూడా నమస్కారములు. ఒక గత ఆర్థిక సంవత్సరం 2023-24 సంబంధించిన వర్కుల మీద ఆడిట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన నివేదిక గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. 14 గ్రామ పంచాయతీలు అట్టి నివేదికని గ్రామాల వారీగా ఇప్పుడు సమర్పించడం జరిగింది. ప్రజావేదికకు ప్రిసైడింగ్ ఆఫీసర్గా విచ్చేసిన గౌరవ డిఆర్డిఓ మేడం గారికి, డిస్టెన్స్ విభాగం వారికి, క్యూసీ విభాగం వారికి మరియు పంచాయత్ సెక్రటరీ మన ఏపీఓ గారికి, మన ఎంపీడీఓ గారికి మరియు పంచాయత్ సెక్రటరీలకు, ఉపాధి హామీ సిబ్బందికి మరియు మన స్టూడెంట్స్కు, ఏపీజేయూ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్కు మరియు ఉపాధి హామీ హక్కుదారులకు అందరికీ కూడా సామాజిక తనిఖీ బృందం తరఫున శుభాభివందనాలు. అండ్ మా సోషలైట్ టీం నుంచి, స్టేట్ నుంచి వచ్చిన గౌరవ ఎస్టీఎం సాయి జ్ఞానేందర్ సార్ గారికి వెల్కమ్ సార్. మనకు దామరం మండలం నందు 2023-24 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి 14 గ్రామాల్లో 206 పనులకు గాను 2,54,63,160 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. సామాగ్రి కింద 8,88,580 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మొత్తం 2,63,51,740 రూపాయలు అనేది 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో ఖర్చు చేయడం జరిగింది. ఇటు అన్ని రికార్డ్స్ కూడా సామాజిక తనిఖీ బృందానికి ఇవ్వడం జరిగింది. మరియు పంచాయతీరాజ్ విభాగం కింద 24 పనులకు గాను వేజ్కి 1,500 మరియు సామాగ్రి గాను 1,54,27,533 రూపాయలు, మొత్తంగా 1,54,29,033 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ రికార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. పార్షియల్గా కొన్ని ఇవ్వలేదు. ఇచ్చినట్లను జాయింట్ ఇన్స్పెక్షన్ గౌరవ ఎస్టీసీఓ మరియు ఏయూ సామాజిక తనిఖీ బృందం జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. మనకు దామరం మండలంకు 4వ విడత సామాజిక తనిఖీకి గాను సామాజిక తనిఖీ బృందం 5 తారీఖు రావడం జరిగింది. 5 నుంచి 10 వరకు ఒక 4 రోజులు రికార్డులు కలెక్షన్, రికార్డ్ కన్సల్టేషన్, వీఆర్పీల ఎంపిక, వీఆర్పీల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని కోఆర్డినేషన్ మీటింగ్ కూడా నిర్వహించుకొని 14 గ్రామాల్లో 14 తనిఖీ బృందాలు, 14 టీమ్స్ అనేది ఏకకాలంలో తనిఖీ నిర్వహించడం జరిగింది. ఆ గ్రామంలో జరిగిన 2023-24 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి అన్ని పనులను చూడడం జరిగింది. కొలతలు తీయడం జరిగింది. అవి గ్రామానికి ఉపయోగకరంగా ఉన్నాయా, వాటి నాణ్యత ఏ విధంగా ఉంది, కొలతల ప్రకారం ఉన్నాయా లేదా, దాంతోపాటు ఇంటింటి తనిఖీ కూడా నిర్వహించడం జరిగింది. రికార్డ్ కన్సల్టేషన్ ఇవన్నిటి ఆధారంగా తనిఖీ నివేదికలు తయారు చేసి ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభలు గౌరవ స్పెషల్ ఆఫీసర్ మరియు సెక్రటరీ గ్రామ ప్రజల సమక్షంలో గ్రామ సభలు నిర్వహించుకొని అక్కడ ప్రతి అంశాన్ని చదివి వినిపించి 7 రకాల రిజిస్టర్ అయిన గ్రామ సభ మీటింగ్ మినిట్స్ రిజిస్టర్లో నమోదు చేయించడం జరిగింది. ప్రతి అంశాన్ని అక్కడ మన సిబ్బంది నుండి వివరణ అనేది తీసుకోవడం జరిగింది. సో ఈరోజు మనం 16/7/2024 రోజున 14 గ్రామ పంచాయతీలకు సంబంధించిన సామాజిక తనిఖీ నివేదికలపైన తగు చర్యల నిమిత్తం గ్రామ పంచాయతీ వారిగా గౌరవ ప్రిసైడింగ్ ఆఫీసర్ గారి ముందు ఉంచడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ ముందుగా ఎల్ రంజిత్ బీఆర్పీ తక్కలపాడు గ్రామ పంచాయతీ సంబంధించిన సామాజిక తనిఖీ నివేదికను చదివి వినిపిస్తారు. తక్కలపాడుకు సంబంధించిన పంచాయతీ సెక్రటరీ గారు, ఫీల్డ్ అసిస్టెంట్ గారు, టీఏ గారు స్టేజ్కి కుడివైపున ఉండగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ. కరీంనగర్ జిల్లా మేము తక్కలపాడు విలేజ్ సోషలైట్ చేయడం జరిగింది. మనకి 1/4/2023 నుంచి 31/3/2024 వరకు 28,11,884 రూపాయలు వేజ్ గాను, అలాగే 26,239 రూపాయలు మెటీరియల్ గాను, 28,38,123 రూపాయలు మొత్తం ఖర్చు చేయడం జరిగింది మేడం. ఇంటి పనులు కూడా సంబంధించి రికార్డు కూడా అన్నీ ఇవ్వడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 293 జాబ్ కార్డులు ఇష్యూ చేయడం జరిగింది. అందులో 250 జాబ్ కార్డులు యాక్టివ్లో ఉండగా 233 జాబ్ కార్డుల వారికి పనులు కల్పించినట్లు గుర్తించడం జరిగింది మేడం. మిగతా 60 జాబ్ కార్డుల వారికి పనులు కల్పించడానికి గుర్తించడం జరిగింది.
వీటి రికార్డులన్నీ కూడా ఇవ్వడం జరిగింది మేడం. అన్ని వర్క్స్ కూడా వెరిఫై చేయడం జరిగింది. మనకి ఈ ఆర్థిక సంవత్సరంలో 19 రకాల పనులు చేయడం జరిగింది మేడం. ఆ పనులన్నిటి కూడా భౌతిక పరిశీలన మరియు కొలతలకు వీలుగా ఉన్న పనులన్నింటినీ కూడా కొలతలు తీయడం జరిగింది. నెక్స్ట్ ఈ పనులు బాగున్నట్లు గుర్తించడం జరిగింది మేడం. అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో 19 వర్గాల్లో పనులు చేయడం జరిగింది మేడం. ప్రతి పనికి కూడా నేమ్ బోర్డులు నిర్మించినట్టుగా గుర్తించడం జరిగింది మేడం. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 11 మేడం. గ్రీవెన్స్ వచ్చేసి మనకి జాబ్ కార్డ్ కోసం ఒక కూలీని దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అది కూడా రిసాల్వ్ చేయడం జరిగింది మేడం గ్రామ సభలోకి. అలాగే మేడం ఈ గ్రామంలో ఉపాధి హామీ కూలీలు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వారికి పేమెంట్లు ఇవ్వడం జరుగుతుంది, కానీ అవి వేతన చెల్లింపుల వివరాలు అనేది ఇక్కడ రాయట్లేదు మేడం. దానికి సంబంధించి కూలీలు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. మాకు వివరాలు అనేది రాయాలని ఇవ్వడం జరిగింది. లేదు అసలు అకౌంట్ బుక్కే ఇవ్వలేదు మేడం వాళ్ళకి. ఓన్లీ డిజిటల్ పేమెంట్ అని చెప్పి. పోస్ట్ ఆఫీస్ డిజిటల్ పేమెంట్ అయినా కూడా పోస్ట్ ఆఫీస్ బుక్స్ ఇవ్వాలి కదా. నువ్వు వెంటనే పాస్ బుక్స్ ఇప్పించి ఏర్పాటు చేయండి. లేవంటే రాసి ఇవ్వమనండి. నా దగ్గర పాస్ పుస్తకాలు లేవు అని రిటర్న్లో ఇవ్వమనండి. లేకపోతే ఆయన మీద SBMకి కంప్లైంట్ చేస్తాము. బ్యాంక్లో కూడా ఆన్లైన్ పేమెంట్స్ చేస్తున్నాం, కానీ బ్యాంక్ పాస్ పుస్తకాలు మనం అప్డేషన్ చేసుకుంటున్నామా లేదా? సోషల్ డిపార్ట్మెంట్కి మాట్లాడి చేయాలి. వితిన్ 1 వీక్లో సాల్వ్ చేయండి. నెక్స్ట్ 13 మేడం. ఇక్కడ దరఖాస్తులు డిమాండ్ తీసుకోవడం జరిగింది మేడం. నో డిమాండ్ అనేది తీసుకోవట్లేదు మేడం. ఎందుకు తీసుకోవట్లేదమ్మా? డిమాండ్ ఫామ్స్ ఇస్తాను కానీ వాళ్ళు నో డిమాండ్ ఫామ్ ఎవరు తీసుకోవాలి? నువ్వే కదా. మరి పెనాల్టీ వేయమంటావా? రాసి ఇవ్వడం కాదు, నువ్వే రాయించుకోవాలి. పనికి ఎందుకు రాలేదో, లేకపోతే నువ్వు కరువు భత్యం ఇస్తావా? నీ జీతంలోంచి ఇస్తారు, కట్ చేసి ఇస్తారు. ఇస్తలేరు కాదు, మనమే తీసుకోవాలి. ఎన్ని గ్రూపులు డిమాండ్ ఇచ్చారు, మనం పని పెట్టినప్పుడు ఎంతమంది రాలేదో వాళ్ళని పిలిచి రాయించుకోవాలి సెక్రటరీ ద్వారా. సెక్రటరీ గారు చూడండి. అలాగే 7 రిజిస్టర్స్ కూడా పూర్తి స్థాయిలో అప్డేట్ చేయడం జరిగింది మేడం. నెక్స్ట్ 3 డేస్ ఆఫ్ ఫొటోస్ కూడా పూర్తి స్థాయిలో మెయింటైన్ చేయడం జరిగింది మేడం. వర్క్ ఫైల్ కూడా అన్ని రకాల డాక్యుమెంట్స్ పెట్టడం జరిగింది మేడం. అలాగే రైతుల కూలీలు సంతకాలు తీసుకోవడం జరిగింది మేడం ఎంబుక్లలో. మాస్టర్ రోల్ కాల్ కూడా చేయడం జరుగుతుంది మేడం. ఎంబుక్లలో 25% వేజ్ పేమెంట్స్ సంబంధించి ఈసీ చెక్ మీద చేయడం జరిగింది మేడం. అలాగే ఎంబుక్లలో 12 పాముడు కాలాలు కూడా రాయడం జరిగింది మేడం. సర్వైవల్ రిజిస్టర్ కూడా అప్డేట్ చేయడం జరిగింది మేడం. చెప్తా ఉంది టీసీలో కానీ మీటింగ్లో కానీ చెప్తాం. నువ్వు బిట్టింగ్తో పాటు బ్రష్ వుడ్ ఫెన్సింగ్ కూడా తయారు చేసుకున్న తర్వాతనే మొక్కను తీసుకొచ్చి అందులో పెట్టాలా. నువ్వు అలా చెప్పచ్చా పశువులు తిన్నారని? మరి నీ జీతంలోంచి ఆ 11 మొక్కలకి రికవరీ రాయినా? ఒక్కొక్క మొక్కకి ఎంత మనం ఖర్చు చేస్తున్నాం తెలుసా? ఎంత ప్లాంటేషన్ అనేది కానీ 600 1000 రూపాయలు ఒక్కొక్క మొక్కకి. 6600 రికవరీ రాయమంటావా? నువ్వు ఫిట్టింగ్ చేయడంతోనే బ్రష్ వుడ్ తయారు చేసుకోవాలి. ఆడడం జరిగింది. ఇటు మొక్కల్ని మనము లెక్కించగా 884 మొక్కలు ఉన్నాయి మేడం. 186 మొక్కలు లేనట్లు గుర్తించింది. అనగా 82% మొక్కలు బతుకున్నట్లు గుర్తించింది. అసలు ఈ ఆడిట్ అయిపోయింది. ఆడిట్ 14 వాళ్ళు ఎప్పుడు వచ్చారు? 5th. టుడే ఈజ్ 16th. ఈ సీజనే కదమ్మా. మిగిలిన రోజులన్నా ఏం చేసిండ్రు మీరు? ఈ పేర నాకు రాదు కదా. ప్రస్తుతానికి ఉంది మేడం 232 మొక్కలు లేవు. అనగా వాటర్ ఫెసిలిటీ లేకపోతే మనం ఏం చేయాలండి? బీపీవీలో ఎంత అది ప్లేస్ ఎంత? నీ ట్రాక్టర్ పేమెంట్ ఇచ్చారా బీపీవీలో? ట్రాక్టర్ పేమెంట్ ఇచ్చారు. మరి ట్రాక్టర్ పేమెంట్ ఎందుకు తీసుకోలే? దానికి నువ్వు ట్రాక్టర్ పేమెంట్ ఇప్పించాలి కదా టీఏ గారు. వాటర్ ఫెసిలిటీ లేదు అని అసహ్యకరమైన కారణాలు చెప్తున్నారు. ఈ మొక్కలు పెట్టించాలి బాబు. ఈ వర్షాలకే బతుకుతాయి. బీపీ 232 మొక్కలు. 232 మొక్కలు. మీరు ట్యాంకర్ పేమెంట్లు ఎంకరేజ్ చేయట్లేదా? మరి ఎందుకని? ఆమె నీళ్ళు లేవని చెప్తున్నా, ఆయన ఏమో ట్యాంకర్ లేదని చెప్తున్నారు. అంటే ఐ హ్యావ్ టు ప్రొవైడా? చిన్న ట్రయల్ ఉంది మేడం, అందులో సింటెక్స్ పెట్టి వాటరింగ్ చేస్తున్నాం మేడం. బట్ అక్కడ పోవడానికి నువ్వు ట్యాంకర్ పేమెంట్ డబ్బులు తీసుకుంటే నీకు ప్రాబ్లం ఉండదండి. నేనేం చేయాలా? ఎవరిది రెస్పాన్సిబిలిటీ?
ఫీల్డ్ అసిస్టెంట్ అంటే పిఎస్ఐ రాశారు వీళ్ళు. ఎప్పుడు లోపల చేస్తారు? 3 డేస్లో పెట్టించండి, లేకపోతే రికవరీ అండి. మొక్కలు నాటగా ప్రస్తుతానికి 384 మొక్కలు మాత్రమే ఉన్నాయి మేడం. 426 మొక్కలు అయినట్లు గుర్తించారు. అనగా 47% మొక్కలు పెరీనియలా యాన్యువలా? పెరీనియలాగా పెరీనియల్ కాదు, యాన్యువల్ 1 సంవత్సరమే. 1 ఇయర్ మెయింటెనెన్స్. ఏందమ్మా? మెయింటెనెన్స్ కూడా ఏమి ఇవ్వలేదు మేడం. ఓన్లీ ఫిట్టింగ్ ప్లాన్కే పేమెంట్ చేశారు. ఎందుకు ఇవ్వలేదండి? ఆ రైతులు ఎందుకు అట్లా అన్యాయం చేస్తారు? అవునండి, ఇప్పుడైనా పెట్టిస్తావా, డబ్బులు రికవరీ కడతావా? ఇప్పుడు లోపల 3 డేస్. ఇప్పుడు అన్ని నర్సరీలలో మొక్కలు ఉన్నాయి, లేదు వాళ్ళకి నమ్మకం లేకపోతే వాళ్ళకి మనం ఇస్తాం కదండి. అంటే ఏం పని చేయట్లేదు టీఏలు. ఆర్ నాట్ డూయింగ్ నథింగ్ అండి. 384 ఓన్లీ నీ లాజిక్ ప్రకారం వస్తా. మరి ఎందుకు 784 మొక్కలకి ఎందుకు పే చేసినావు? నువ్వు చూసుకోవాలి కదా. ఫొటోస్ లేవా? వర్క్ ఫైల్. మరి వర్క్ ఫైల్లో పెట్టినప్పుడు ఏమా ఫీల్డ్ రిటర్న్ కదా. మిగిలిన మొక్కలు ఏమైనాయి? అసలు మునగ అది మొండి మొక్క ఎట్లా పెట్టినా నువ్వు బతుకుతుంది, ఏ నేలలో పెట్టినా బతుకుతుంది అది. ఒక రైతు ఆల్రెడీ గింజలు పెట్టినట్టుగా గింజలు లేదండి, మొక్కలే ఉండాలి. నర్సరీకి నాకు సంబంధం లేదు, ఇది హార్టికల్చర్. ₹23,27,245 ఖర్చు చేయడం జరిగింది మేడం. మాకైతే ఇవ్వలేదు మేడం ఇంతవరకు. అప్పుడు ఎందుకు ఇవ్వలేదమ్మా? ఏ ఆఫీస్లో? ఈ ఆఫీస్లో ఉందంట. ఈ ఆఫీస్లోనే 5 డేస్ ఉన్నాం కదా. ఫస్ట్ రికార్డ్ ఇక్కడనే కదా కలెక్ట్ చేసుకున్నాం. మీ జీపీలో 4 డేస్ ఉంది. ఇది ఓల్డ్ ఉన్నట్టుంది మేడం. డేట్ ఏపీఓ గారు ఎవరు? ఈసీ ఎవరు? టీఏ ఎవరు? టీఏ ఇట్లా డేట్స్ లేవు, సంతకాలు లేవు. 4 వర్క్ ఐడీస్ మేడం. అంటే ఇప్పుడు 3 వర్క్ ఐడీస్ మేడం. 23 lakhs ఖర్చు చేసారు. ప్రజెంట్ ఏంటంటే వాటర్ ఉన్నాయి, పార్షియల్గా కనబడుతున్నాయి, మెజర్మెంట్ చేయలేకపోతుంది. ఏంటంటే వీళ్ళు ట్రిప్ షీట్, ఈ ట్రాక్టర్ వాచ్ రిజిస్టర్ పట్ల ఎందుకు నిర్లక్ష్యం అంటే దానికి పేమెంట్ చేయటం లేదు కదా అన్నది కొంచెం నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అది దట్ ఈస్ నాట్ రైట్. టెక్నికల్ అసిస్టెంట్గా మీరు ఎంఐ టైం చేపిస్తారు. ఎవరైనా సరే సోషల్ ఐడి వచ్చినా సరే, ఎంఓడి వచ్చినా సరే, వచ్చేసరికి ఏమవుతుంది సార్ మేడం అంటే వాటర్ ఉంది. కొన్ని లక్షల పేమెంట్ నీళ్ళల్లో ఉంది. ఫస్ట్ వినండి. అయితే దానికి ఆధారం ఏంటంటే ట్రిప్ షీట్, ఏ రైతుకి పోసినాము, ఏ ట్రాక్టర్ ద్వారా పోసినాము అంటే సెకండరీ వెరిఫికేషన్ అనేది మేము చేసేసుకుంటాం. అది ఏ విధంగా అంటే రైతుకు వాస్తవంగా పోసారా లేదా, అది మీకే మంచిది. అది మీకే మంచిది. రైతు అది కూడా మెయింటైన్ చేసుకోవాలి. కంపల్సరీ ఉండాలి. ముందే ఇది మెయింటైన్ చేసి మేము రైతుల వారిగా ఎంక్వైరీ కూడా చేసే అవకాశం. మేము ఎంబీ క్వాంటిటీకి అసెస్ చేయలేం. 3 వర్క్ ఐడీస్. ఫార్మర్స్ని కూడా చెక్ చేయలేం మీకు ఎన్ని ట్రిప్స్ వచ్చినాయి. ముందే ఇస్తే మేము కంప్లీట్ వెరిఫికేషన్. నెక్స్ట్ 30 మేడం. మన ఆర్థిక సంవత్సరంలో వివిధ మస్టర్లకు సంబంధించి దిద్దుబాట్లు చేసి మస్టర్లు నిర్వహిస్తున్నట్లు గుర్తించడం జరిగింది మేడం. అనగా మస్టర్ నిర్వహణ సరిగా లేదని గుర్తించడం జరిగింది. అన్ని ఓవర్ రైటింగ్స్. మస్టర్ నెంబర్ 1661, 6835, 6837. ఏపీఓ గారు మీరే మాస్టర్లు. మీరు మిగిలిన వాళ్ళకి 1, 2, 3 వేసుకుంటూ పోయారు. ఒక ఆయన లేట్గా వచ్చిన ఆయనకి ఏం చేస్తారు? ఒకవేళ ఆ గ్రూప్లో 7 వచ్చారనుకోండి, ఆ 7 ఫిలప్ అయిపోయినాయి. మళ్ళీ ఈ అంకెలన్నీ దిద్దకండి దయచేసి. అక్కడ ఆయనకి 8వ నెంబర్ వేయండి. 8వ నెంబర్ వేసి ఆయన అరగంట ఆలస్యంగా వచ్చాడు అని రాసుకోండి. అక్కడే మాస్టర్లో మీరు రాసేసేయండి, పంచాయత్ సెక్రటరీ చేసి సంతకం పెట్టించేసేయండి, అది అయిపోతుంది. అప్పుడు ఈ ప్రాబ్లం అరైజ్ కాదు. ఇంకొకటి, ఇలా చేయడం వల్ల ఏంటంటే అనుమానానికి తావిస్తున్నారు. మనం ఏదో బోగస్ మీరేదో బోగస్ చేశారు, ఫేక్ అటెండెన్స్ వేశారు, అయితే తప్పుగా అటెండెన్స్ వేశారు, ఇన్ని రకాలైన అపోహలకి తావిస్తున్నారు. ఒకవేళ ఇలా దించేసి పైన కింద వేసుకో.
నెక్స్ట్ మేడం 55 పందినాలు పనిచేసినట్లుగా మాస్టర్లు హాజర్ల సంతకాలు కలవు మేడం. ఇది హాజర్లు కొట్టివేసి మనం పేమెంట్ చేసే క్రమంలో 38 రోజులకు మాత్రమే పేమెంట్ చేయడం జరిగింది మేడం. కూలీలు 17 రోజులు పనిచేసి నష్టపోయేటట్లు గుర్తించడం జరిగింది. క్వాంటిటీ పోయింది. మీరేం చూసుకోరా? సీఓలు ఎవరండి? ఏం చూసుకోరమ్మా మీరు? అట్లా రాస్తుంటే కౌంట్ కూడా చేసుకోరా? అదేమంటే ఎన్ఎంఎంఎస్ యాప్ దగ్గర పెట్టుకొని చేస్తున్నారు. ఎన్ఎంఎంఎస్ యాప్ అప్పుడు 2 కోఆర్డినేట్ తీసుకోవాలి. ఎన్ఎంఎంఎస్ యాప్లో ఎన్ని ఉన్నాయి, ఈ మాస్టర్లో ఎన్ని ఉన్నాయి అనేది చూసుకోవాలి కదండి. మరి ఎట్లా 11 మంది మరి ఎవరికి రాయమంటారు రికవరీ? ఎందుకని ఇన్ని రోజుల నుంచి చేయలేదు? నువ్వు చేస్తామని మాకు అది ఏంటి సెక్రటరీ గారు చెప్పండి, ఏం చేస్తారు? ఆమె ఫీల్డ్ అసిస్టెంట్ చెప్పేది నమ్మమంటారా? చేస్తారా మీ ఇద్దరు కలిసి? ఎన్ని రోజుల లోపల డేట్ రేపే ఆయన? మీరు 1 or 2 మాస్టర్స్ అలా చేశారంటే ఏది మాత్రము ఇంకా స్టిల్ మాస్టర్స్లో రికవరీలు వస్తే మాత్రం మీ దగ్గర నుంచి రికవరీ చేస్తానండి. అసలు మీ ఇక్కడ వెరిఫికేషన్ మీది ఏం జరిగినట్లు కనిపించడం లేదు. చిన్న చిన్నవి మేము మినిట్ టు మినిట్ చిన్న స్మాల్ థింగ్ నుంచి మేము వీఆర్ టెల్లింగ్ ఇన్ ద టీసీ అండి. వీఆర్ టెల్లింగ్ ఆల్ ది థింగ్స్. ఒక చిన్న విషయం మైక్రో లెవెల్లో పోతున్నాం మేము. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో బాగానే ఉంది. ఏ ఫైనాన్షియల్ ఇయర్ కొద్దిగా ఇబ్బందులు ఉండే మేడం. డిఆర్పీ రిలాక్సేషన్స్ ఇవ్వకపోవడము, మొబైల్లో అప్లోడ్ ప్రాబ్లమ్స్ బాగా అవి కాదండి. అటెండెన్స్లు సీఓ దానికి దీనికి సంబంధమే లేదు మీరు చెప్పిన దానికి. ఇప్పుడైతే లేవు మేడం, తగ్గిపోయినాయి. నెక్స్ట్ మేడం ఒక కూలీ 9 రోజులు పనిచేసినట్లుగా మనకు ఆధార్లు కలవు మేడం. కానీ పనిచేసే క్రమంలో పేమెంట్ చేసే క్రమంలో 10 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఒక రోజు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది. ఆమె దగ్గర నుంచి వసూలు చేసేసేసి మిగిలిన కూలీలకి ఎంత అమౌంట్? ఎంత? 104 రూపాయలు. ఎంతమంది కూలీలు వాళ్ళకి? 10 మెంబర్స్. 10 భాగాలు చెయ్యి, 10 రూపాయలు 40 పైసలు వస్తుంది. 10 రూపాయలు 40 పైసలు మిగిలిన చొప్పున మిగిలిన వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూషన్ చేయండి. అది కూడా రేపటి లోపల అయిపోవాలి. అంతే కదా, క్వాంటిటీ వెళ్ళిపోయింది, మిగిలిన కూలీలు నష్టపోతున్నారు. నెక్స్ట్ మేడం 34 మేడం ఇష్యూ నెంబర్. ఇది ఎంఐ ట్యాంక్ పనికి సంబంధించి గ్రూప్ కూలీల యొక్క కొలతలు 43 కిలోమీటర్లుగా రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది మేడం. కానీ వాస్తవంగా మేము గుణించగా 40 కిలోమీటర్లు రావడం జరిగింది మేడం. 3 క్యాలిక్యులేషన్ మిస్టేక్ మేడం. 3 కిలోమీటర్లు అదనంగా పేమెంట్ చేయడం. నువ్వు క్యాలిక్యులేషన్ మిస్టేక్ నువ్వు చేస్తావో వేసి నుంచి రికవరీ చేసి కడతావో మాకు తెలియదు. రికవరీ ఏంటండి? నెక్స్ట్ డీషిల్టింగ్ ఫీడర్ ఛానల్ మేడం 35. ఇది లొకేషన్ దాడి నాగరాజు టు కొత్తపల్లి కిషన్ వరకు మనకి ఎంబీలో 360 మీటర్లు రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది మేడం. మనం కొలతలు తీయగా 327 మీటర్లు మాత్రమే రావడం జరిగింది, అనగా 33 మీటర్లు తక్కువ రావడం జరిగింది మేడం. దీనికి సంబంధించి యాజ్ పర్ ఎంబీ విడ్త్ డెప్త్ యాడ్ చేయగా 15 కిలోమీటర్లు అదనంగా పేమెంట్ చేసినట్లు గుర్తించడం జరిగింది. గ్రామసభలో వచ్చేసి రైతు వచ్చింది మేడం. ఈ ఆయన కూడుకున్న వాస్తవమే, ఇక్కడి నుంచి అక్కడికి నేను కూడుకున్నా, దాన్ని మళ్ళీ తీపిస్తా అని చెప్పడం జరిగింది గ్రామసభలో. ఓకే, అట్లా కూడుకోవద్దండి. ఈసారి ఆయన దగ్గర నుంచి రైతు వర్క్ చేయించండి, చేసి నోట్ డౌన్ ఫోటో పెట్టుకోవాలా. తీస్తాను కాదు, తీసినప్పుడు ఫోటో తీసుకొని అక్కడ ఒక మైల్ రాయి లాగా పెట్టుకొని దాని మీద నెంబర్ వేసి ఆ ఫోటో తీయాలా. అది నెక్స్ట్ మేడం ఎంఐ ట్యాంక్ పనికి సంబంధించి 25/12/2023 నుంచి 24/3/2024 వరకు ఎంబుక్ నెంబర్ 161లో మనకి 4,997 కిలోమీటర్లు రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఇట్టి పనిని మనం కొలతలు తీయగా 4,682 కిలోమీటర్లు రావడం జరిగింది మేడం, అనగా 314 కిలోమీటర్లు తక్కువ వచ్చినట్లు గుర్తించడం జరిగింది. దీనికి గాను యాజ్ పర్ ఎంబీ డెప్తులు విడుతులు కలపగా మనకి 55,655 రూపాయలు అదనంగా పేమెంట్ చేసినట్లు గుర్తించడం జరిగింది.
జేసీబీ ఇక్కడ జేసీబీ పంటల పక్కన జేసీబీ వాళ్ళు తీసుకుపోయారు మేడం. రైతులు కూడా చెప్పారు మేడం గారు. రైతులు ఇట్లా చెప్పారు మేడం వాస్తవానికి. అది ఎంత జరిగింది, ఎక్కడ దాకా జరిగింది అనేది మనం అయితే అసలు చేయలేము. అది ఆ ప్లేస్ను వీళ్ళు కొలవలేదు. జేసీ ఫొటోస్ తీసుకున్నా కూడా నేను వెళ్ళాను. ఉన్నాయి ఇక్కడ జేసీబీ వర్క్ చేసిన జేసీబీ ఉన్నాయి మేడం, చెరువంతా గుంతలే ఉన్నాయి. దాన్ని మేము అదంతా కొలవలేం కదా మేడం, అందుకే మేము అయితే దాన్ని తీసుకోలేదు. ఓన్లీ పిట్స్ ఉన్న వరకు కొలిసినాం. పిక్స్ ఉన్న ఏరియాలోనే బాగా లోతుతోని తీసింది మేడం. అట్లా ఇక్కడ నుంచి వచ్చేది అర్థం కాదు. మనము పిట్స్ లేబర్తో తీపించిన ఏరియాలోనే నైటే జేసీపీ నుంచి మట్టి తీసుకెళ్ళిండ్రు మేడం. ఆ పిట్స్లోనే ఆ ఏరియా వరకు సార్ చూసిండు, మెజర్మెంట్ తీసుకోవాలి. వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు చెప్పిన దాని ప్రకారం మెజర్మెంట్స్ ఎక్కువ రావాలి, కానీ వాళ్ళు ఏమంటున్నారు కొలవలేదు మేడం. ఆ పార్ట్స్ జేసీబీ వర్క్ జరిగింది, మేము కొలవలేదు. దాన్ని మేము ఎట్లా పని జరిగిందని సర్టిఫై చేస్తాం. ఆ ఏరియాలో జేసీబీ వర్క్ చేసి జేసీబీ ఎట్లా వర్క్ చేస్తుంది రైతులు చెప్పారు మేడం. 50 మంది రైతులు ఆ గ్రామ సభలో మేము కూడా అటెండ్ అయ్యాము. విశ్రాంతి మీరేమైనా పర్మిషన్ ఇస్తారా మట్టికి తీసుకెళ్ళడానికి? జేసీబీలు ఏ రోజులలో పనిచేస్తాయి? ఐబీ వాళ్ళు పర్మిషన్ మీ దగ్గర కాపీ ఇచ్చారా? ఇవ్వకపోతే ఇమీడియట్గా నువ్వు ఆ ట్రాక్టర్లో వాటిని సీజ్ చేయాలి. ఏమని రాసిచ్చారు రైతులు? అంటే గ్రామ సభలో రైతులకు కూలీలు వచ్చేసి ఇటు పని జరిగింది వాస్తవమేనని, కానీ ఎవరో మట్టి తీసుకెళ్లారు వాస్తవమేనని తెలిపారు మేడం. జేసీబీస్ వర్క్ చేసిన పిట్స్ మళ్ళీ జేసీబీ తోటి ఇక్కడ ఇక్కడ అదే డాక్యుమెంట్స్ ఏం లేవు వీళ్ళు. అది ఎవరు అంటే ఇప్పుడు జేసీబీ ఫిట్స్ మీకు తెలిసిపోతుంది కదా. జేసీబీ పెట్టాను. ఒకటి ఏంటంటే ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి మండలంలో కూడా జేసీబీ వాళ్ళు వస్తారు తీసుకుంటారు, కానీ మనం పిట్స్ డిస్టర్బ్ చేయొద్దు అని పిట్స్లలో వాళ్ళు వచ్చి వర్క్ చేయరు, అస్సలు చేయరు. 100% లేదు. మట్టి పోయి నీట్గా ఉంటుంది కదా సార్, గడ్డి ఉంటుంది ఫస్ట్ యాక్చువల్ కాడ మొత్తం ఈ గడ్డి ఉంది. ఇక్కడ ఇది అంటే ఈ జిల్లాలో కొంచెం మట్టి మాకు అవును, ఇట్లా గడ్డి ఉంది. ఓకే ఓకే మేడం. టీఆర్ సంబంధించి వర్కేడ్ సంబంధించి రికార్డు ఇవ్వలేదు మేడం. బిఆర్ ఏ గారు రాలేదా? మెటల్ రోడ్ సంబంధించి ఇవ్వలేదు. ఏ గారు ఏంటమ్మా రికవరీలు వస్తాయమ్మా? అవన్నీ మేజర్ పెనాల్టీ ఎస్ఆర్డిఎస్ రూల్స్ ప్రకారము తెలుసా? మేజర్ పెనాల్టీ ఎంత తెలుసా? 10,000. బట్టల పనులు బాగానే వచ్చాయి. అలా కాదు, రికార్డు నువ్వు చూపిస్తావో చూపించావో మేము అడగట్లేదు, బట్ రికార్డు. ఒక 3 వర్కేడీలు ఇచ్చారు మేడం, అవి చూసినాము. ఇవ్వలేదు అన్నారు కదా. ఇవ్వండి రాసింది. ఒకటి మెటల్ రోడ్ది రాలేదు. ఎందుకని ఇవ్వలేకపోయారు? అది ఆన్లైన్ పంపించాము. ఆన్లైన్ పంపించిన జిరాక్స్ కాపీ పెట్టుకుంటారు కదండి. అదే మేజర్ పెనాల్టీ యాజ్ పర్ ఎస్ఆర్డిఎస్ రూల్స్ ప్రకారం మేజర్ పెనాల్టీ 10,000. ఇది గత ఇక్కడ మనకి 3-4 సోషల్ ఆడిట్లు కూడా రికార్డులు ఇవ్వలేదని వస్తుంటే మేము ఇప్పుడు అన్ని లెటర్లు పెట్టుకుంటూ వస్తున్నాము. అది ఎప్పటికైనా పెండింగే. ఇప్పుడు తెచ్చారా కనీసం? నెక్స్ట్ టైం లేదు, ఇప్పుడన్నా సబ్మిషన్ చేయాలి, లేకపోతే యాజ్ పర్ ఒక్క వర్క్ సబ్మిషన్ చేయకపోయినా కూడా మేజర్ పెనాల్టీ రాయాల్సి వస్తుంది. మీరు ఈరోజు ఈవినింగ్ లోపలైనా సబ్మిషన్ చేయండి. నెక్స్ట్ టైంకి రాదు అది. ఫస్ట్ వాళ్ళు చూస్తారో చూడరో తర్వాత సంగతి. రికార్డు సబ్మిషన్ ఎంపీడీఓ గారు అది చాలా పెద్ద ప్రాబ్లం. మేడం బాగా పర్టికులర్ ఇన్ఛార్జ్ ఇచ్చారు అప్పుడు ఒక 6 months ఏమో ఇచ్చారు. నేను ఇప్పుడు పరికారం నడుపులో రెగ్యులర్ మేడం. సో నాకు ఆలోచన అంటే ఏబీ మనకి బీసీ సో నాకు అది ఒక్కటే దొరకకపోయేసరికి నేను తెచ్చి చూపించాను. దొరకలేదు ఎప్పుడు కూడా. ఆఫీస్లో ఇంకా పెనాల్టీ రాసేస్తాను ఒక వర్క్ కాబట్టి. అదే ఇప్పటికైనా ప్రాబ్లమే. మీరు తీసుకొచ్చి కనీసము ఏపీఓ గారికైనా హ్యాండ్ అవుట్ చేయండి. మేడం వర్క్ ఇన్స్పెక్టర్ టచ్లో ఉంటారు కదా, ఒక మాట్లాడండి. మనకి ఎప్పటికైనా అది అవసరమేనమ్మా. నెక్స్ట్ మేడం బొద్దు శ్రీకాంత్ సన్ ఆఫ్ యాదగిరి మేడం, జాబ్ కార్డ్ నెంబర్ 20360 అన్న కూలీ మనకి 7/9/2023 నుంచి
14/1/2024 వరకు 87 పని దినాలు పనిచేసినట్లుగా 17,844 రూపాయలు పొందినట్లు రికార్డులో కలదు మేడం. ఇటు విషయమై గ్రామ సభలో చదివి వినిపించగా ఈ కూలీ అనేటైనా వరంగల్లో చదువుతాడని పని చేయడని గ్రామస్తులు తెలపడం జరిగింది మేడం. ఇది రీసెంట్దే కదా, ఈయన ఏంటి 17,000 అంటే మనం అన్ని ఎవరెవరు పనిచేస్తున్నారో గ్రామ సభలో చదువుతాను చదువుతాం కదా, ఆ గ్రామ సభలో చదివినప్పుడు అతను పనిచేయడం అతను వరంగల్ నుంచి పెట్టారు. మేడం ఆ గ్రామ సభకు చాలామంది అటెండ్ అయ్యారు, ఆర్టీ యాక్టివిస్టులు, విలేజెస్ అందరు. అక్కడ ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా వర్క్ చేసే వాళ్ళకు జాబ్ కార్డు ఇస్తలేరు, అంటే కొంతమందికి ఇస్తలేరు. ఒక 5-6 జాబ్ కార్డ్స్ డబుల్ ఇచ్చారు, భార్యకు ఒకటి, భర్తకు ఒకటి, కొడుకు ఒకటి. ఈ జాబ్ కార్డు కూడా అలాంటిది. వాళ్ళు ఒక 6-7 జాబ్ కార్డులు చెప్తే వెరిఫై చేసి అవి ఇన్యాక్టివ్లు ఉన్నాయేమో కానీ పని చేయలేదు. ఇందులో వచ్చేసి శ్రీకాంత్ వరంగల్లో ఉంటాడు, అతని పేరు అతను పనే చేయడు కానీ అతనికి జాబ్ కార్డు ఉంది. వాళ్ళ ఉండొచ్చు, తప్పేం లేదు. అతనికి ఒక్కరికి సపరేట్ జాబ్ కార్డు ఉంది మేడం, వాళ్ళ ఫ్యామిలీకి మళ్ళీ వేరే జాబ్ కార్డు ఉంది, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి. మమ్మీ వాళ్ళకి లేదు మమ్మీ వాళ్ళకి లేదు. లేదు అదే వాళ్ళ తాతకు ఉంది, వాళ్ళ ఫాదర్కి ఒకటి. వేరే 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 ఫ్యామిలీ అయినాం కదా, డిఫరెంట్. మీరు మ్యారీడా? నేను ఫాదర్ వాళ్ళతో ఉంటా, తాత వాళ్ళు వేరే ఉంటారు. అదే మీ ఫాదర్కు మీకున్నది. ఈయన తాత, ఈయన మనవడు. ఈయన వాచర్గా 4 సంవత్సరాలు చేస్తుంటే సెక్రటరీ వాళ్ళు ఏంటంటే ఈయన పేరు వస్తలేదని చదువేం లేదు మేడం, ఖాళీగా ఉన్నాడు. అయిపోయి 1.5 years అవుతుంది. ఆయన కూడా పని చేస్తాడు మేడం, ఈయన చేస్తాడు, ఆయన చేస్తాడు. నాది జాబ్ అది పేరు వస్తలేదు 2 సంవత్సరాలు. మంచి వాచర్ రాకుంటే గ్రామ పంచాయతీకి ఎవరు రాకుంటే సెక్రటరీ సారు పెట్టుకున్నాను, ఎవరు లేరు కాబట్టి సెక్రటరీ తీర్మానం చేసి వాళ్ళు పెట్టుకున్నారు. ఇట్లా అవును, ఇన్యాక్టివ్ ఎందుకు యాక్టివేట్ చేయలేదు? 4 సంవత్సరాలు అయితే అని చేయబట్టి 4 సంవత్సరాల నుండి ఇప్పుడు 4 సంవత్సరాలు కాదు, ఇతనికి అదర్కు ఉంది పేమెంట్. 4 సంవత్సరాల నుంచి వాచర్గా పనిచేస్తున్నారు. ఎన్ఐసిలో చిన్న ప్రాబ్లం వచ్చి నేను నేమ్ మొన్న ఆధార్ సీడింగ్ నుంచి రావట్లేదని మీరు కూడా మన గ్రామ సభలో అన్నాక వెరిఫై 87 days అసలు ఈయన పని చేయకుండా ఈయన పేరు మీద మస్టర్ వేస్తే ఎట్లా? గ్రామ పంచాయతీ 87 days మనం వేరే వచ్చారు పెట్టుకోవాల్సింది కదా, వచ్చారు పెట్టు. ఇంకా ఉంటారు కదా విలేజ్లో ఎట్లా ఆయనకి జాబ్ కార్డు ఉంది కదా, ఆయన పేరే రాసుకోవాలి. రాసుకోవాలి, ఆయనతో వర్క్. ఆయనది కాదు, ఇప్పుడు వాళ్ళ మనవాడు ఈయన చేశారు మేడం. అయితే ఈయనే వాట్సాప్ పెట్టుకో, ఈయనే పని చేశాడు. ఆయన కాదు, ఎర్రర్ రిజిస్టర్లో 87 daysలో నువ్వు ఒక్కరోజైనా మీ చెప్పలేదు మేడం. ఎంపీడీఓ గారికి కానీ ఏపీఓ ఎవరు చెప్పలేదు మేడం, నాకు మొన్న డిఆర్పి చెప్పారు. గ్రామసభ అయిపోయినాక ఎంట్రీ వచ్చింది మేడం. ఎవరికి చెప్పావు? ఏమైనా లెటర్ రాసిచ్చావా? ఇచ్చారు లెటర్ ఇయ్యమ్మా. డిఫరెంట్ రీజన్స్ చెప్పకండి. నువ్వు 2000 పెనాల్టీ వేస్తున్నావు. నువ్వు అంతా లేదండి, నాకు అవసరం లేదండి, ఇది నేను చూస్తానా. నువ్వు మీ ఎంపీడీఓని వదిలేసినావు, మీ ఏపీఓని వదిలేసినావు, చెప్పకు, ఇంకా మాట్లాడకు. అతను పని చేసినట్టే లేదు. పని చేసి ఏం ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చాము వసంత అమ్మ, ఇప్పుడు కరెక్ట్ పాయింట్ వచ్చాము. 100 అవునమ్మా, మాకెందుకు చెప్పట్లేదు ఏపీఓ గారు? మేము అన్నీ సాల్వ్ చేస్తున్నాం కదా. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇప్పుడే చెప్పేస్తే మన విజిలెన్స్ సార్ వాళ్ళకి ఇచ్చేస్తే అక్కడ నిన్న చెక్ చేయించా సార్. సుమా ఏది స్క్రీన్ షాట్ తీసి పంపిస్తాను, లెటర్ పంపిస్తాను ఎంపీడీ మేడం. నెక్స్ట్ మేడం ఏమనుకుంటారు మేడం, అట్లాంటిది లేదు సార్. వచ్చింది అంటే ఇది వచ్చింది, ఇది లేదు సార్. ఎంత ఘర్షణ అయింది ఏంటంటే ఒక వేరే మెసేజ్ ఇస్తున్నట్టు అయిపోతుంది. అతను అదే గొడవ. ఎక్కడ లేదు సార్ ఇది. అట్లా నెక్స్ట్ మేడం ఇక్కడ బిట్ల సాయి కుమార్ జాబ్ కార్డ్ నెంబర్ 20365 మేడం, అలాగే బిట్ల కవిత జాబ్ కార్డ్ నెంబర్ 23006 మేడం. ఇద్దరు కూలీలు పనిచేసి 31,229 రూపాయలు పొందినట్టు రికార్డులో ఉంది మేడం. ఈ ఇద్దరు కూడా ఒకటే కుటుంబానికి చెందినవారు మేడం. అంటే అనగా ఈ ఒక కుటుంబానికి 2 జాబ్ కార్డులు ఇప్పించి పనులు చేయించినట్లుగా గుర్తించడం జరిగింది. భార్యకు ఒకటి, భర్తకు ఒకటి, కొడుకు ఒకటి, మా అమ్మ తల్లికి ఒకటి, ఒకటే ఫ్యామిలీ. 50 రోజులు ఇవ్వమన్నా మేడం. ఎర్రర్ రిజిస్టర్లో ఎంట్రీ చేయించాం. వాళ్ళు మనకు చెప్పిన ఎన్ని జాబ్ కార్డులు ఉన్నాయి? 2 ఉన్నాయి మేడం. ఆర్టీఐ కింద ఒకతను ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మేడం బిట్ల సాయి కుమార్ నేను ఇచ్చాను ఇన్ఫర్మేషన్. జాబ్ కార్డు 98 రోజులు పనిచేసినట్లుంది మేడం. బిట్ల కవిత 79 రోజులు పనిచేసినట్లుగా ఉంది మేడం. మన ఆర్థిక ఏపీఓ మేడం అన్నట్టు 50-50 చేయాలి మేడం. కానీ ఇక్కడ 100 days క్రాస్ అయింది. ఒకరికి 100 days ఇచ్చారు, ఇంకొకరికి 70 days. ఒక కుటుంబంలో 4 జాబ్ కార్డులు ఉంటే ఇమీడియట్గా క్యాన్సిల్ చేయండి. ఇమీడియట్గా ప్రపోజల్స్ ఇవ్వండి, ఎవరెవరికి ఉన్నాయో ఎంక్వైరీ చేసి.
ఒక ఫ్యామిలీకి అప్పట్లో ఇద్దరికి మనకి పాత రూల్ ప్రకారం 5 దాటితేనే రెండో జాబ్ కార్డు ప్రొవిజన్ ఉండే. ఎన్ఐసిలోకి వెళ్ళే ముందర హడావుడిగా ఇచ్చారు. అప్పుడు ఎట్లా ఇచ్చారు? తండ్రి కుటుంబానికి ఇవ్వమన్నారు, కొడుకు కుటుంబానికి ఇవ్వమన్నారు. అంతేగాని తండ్రికి ఒకటి, తల్లికి ఒకటి, కొడుకుకి ఒకటి, కోడలకు ఒకటి ఇవ్వమనిలే. మీరందరూ రికవరీలు వస్తాయండి. ఇప్పుడు ఏమన్నా ఉన్నా కూడా జాబ్ కార్డ్ రిజిస్టర్ రాసేటప్పుడు ఇవన్నీ వెరిఫై చేసి తీసేసేయండి. ఈ ఎక్సైజ్ 1 వీక్ లోపల జరగాలండి. అది హైలీ ఇర్రెగ్యులర్. నెక్స్ట్ మేడం పిఆర్ సంబంధించి మనకు 3 వర్గాలకు రికార్డు ఇవ్వడం జరిగింది మేడం. అటు పనులు కూడా కొలతలు చేయడం జరిగింది. కొలతలు సరిపోయినట్లు గుర్తించడం జరిగింది. ఈ గ్రామ సమాచారం ఇంతే మేడం. థ్యాంక్ యూ. దామరి గ్రామ పంచాయతీ మేడం 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 21,11,922 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మేడం. 1072 జాబ్ కార్డులకు 514 యాక్టివ్ జాబ్ కార్డ్స్ మేడం. దీంట్లో 312 జాబ్ కార్డులకు పనులు కల్పించడం జరిగింది మేడం. మిగతా 760 జాబ్ కార్డులకు పనులు కల్పించలేదు మేడం. ఈ సంబంధించి రికార్డ్స్ తనిఖీ బృందం గారికి ఇవ్వడం జరిగింది మేడం. 17 పనులు చేయించడం జరిగింది మేడం. 17 పనులను సోషల్ చేయడం జరిగింది. సిఎస్సి నిర్వహించలేదు మేడం. ఈజీఎస్ పని జరగడం మేడం. 5 మేడం మనకు ప్లాంటేషన్ డీటెయిల్స్ మేడం. 6 లేబర్ బడ్జెట్ డీటెయిల్స్ మేడం. సమాచారమే కదా 7 వరకు మేడం. సమాచారం ఏడు ఇన్ఫర్మేషన్ మేడం. వర్క్ డీటెయిల్స్ మనకు 17 పనులు చేయడం జరిగింది. ఎవరండి 8 మేడం రోజుగారు దివాసం నిర్వహించడం జరుగుతుంది మేడం. 9 మేడం ఇక్కడ బృహత్ పల్లె ప్రతికోణంలో 1430 మొక్కలకు అన్ని కూడా బ్రతుకున్నాయి మేడం. ప్రస్తుతం ఇక్కడ ఏం లేవా? ఇది సమాచారమైన జాబ్ కార్డు దరఖాస్తులు కానీ సమాచారం మేడం. అది మేడం మనకు ఇక్కడ డిమాండ్ నిర్వహించడం జరిగిందని నో డిమాండ్ తీసుకోలేదు మేడం. కారణాలు బాగా చెప్తున్నావు ఇందాక. ట్రాక్టర్ లేదండి, ట్యాంకర్ లేదండి. ఇది తెలియదా? నీ జాబ్ చార్ట్ ఏం చెప్పాలి? నో డిమాండ్ ఎందుకు తీసుకోవట్లేదు? కరువు భత్యం ఇవ్వాలి. నువ్వు నో డిమాండ్ కనుక తీసుకోకపోతే వాళ్ళకి కరువు భత్యం చెల్లించాల్సి వస్తుంది. ఎందుకంటే డిమాండ్ ఇచ్చిన ఫామే మేము ఇచ్చామండి, వాళ్ళే పని కల్పించలేదు అంటాడు. నువ్వు నో డిమాండ్ తీసుకుంటే ఆయన పనికి రాలేదండి అని చెప్పగలుగుతావు. లేకపోతే నీ జీతంలో వచ్చి కట్ చేయిస్తావు. 11 మేడం జాబ్ అప్డేషన్ నిర్వహించడం జరిగింది మేడం. 12 మేడం కూలీలకు పే స్లిప్లు ఇవ్వడం లేదు మేడం. డోర్గిట్లో చెప్పారు. ఓకే, కూలీలకి పే స్లిప్స్ ఇందాక ఆ పంచాయతీ వాళ్ళు ఇచ్చారు, ఈ పంచాయతీ వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు? ఏం చేయాలో? ఒకవేళ పే స్లిప్స్ ఇవ్వకపోతే దాని నుంచి మీరు తీసుకోలేకపోయినారా? వేజ్ లిస్ట్ నోటీస్ బోర్డులో పెట్టావా? వేజ్ లిస్ట్ బోర్డులో లేదు మేడం. నాకైతే పాత ఎంఆర్ఓ ఆఫీస్లో కొత్తగా జీపించారు. మీరు వచ్చిన రోజే షిఫ్ట్ అయింది. అది మేడం పాత జీపీ కూడా లేదు అక్కడ. లేదు, వేజ్ లిస్ట్ రిజిస్టర్ ఫొటోస్ కూడా వచ్చినాయి. ఇయర్ పే స్లిప్స్ ఇచ్చాం మేడం, డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఈ 3 months స్లిప్స్ ఇచ్చాం మేడం. ఏసీ కార్డ్స్ కూడా అడిగినాం మేడం. ఏం ఇవ్వలేదని చెప్పండి. ఉన్నాయి వేజ్ లిస్ట్ చిన్న బేసిక్. 13 మేడం ఏటకాల రిజిస్టర్లో 4th రిజిస్టర్ అప్డేట్ చేయలేదు మేడం. గ్రామ సభలో చూపెట్టడం జరిగింది. 4th రిజిస్టర్ పన్నుల రిజిస్టర్. అవును మేడం. అప్డేట్ చేస్తాం. గ్రామ సభలో చూపెట్టారు మేడం అప్డేట్. ఓకే ఓకే. 14 మేడం 3 రకాల ఫోటోస్ నిర్వహించడం జరిగింది. 15 మేడం వర్క్ ఫైల్లో ఆల్ డాక్యుమెంట్స్ పెట్టడం జరిగింది మేడం. 16 మేడం ఎంబుక్లో రైతు సంతకాలు కూలి సంతకాలు తీసుకోవడం జరిగింది. 17 రోల్ కాల్ నిర్వహించారు మేడం. 18 ఈసీగా చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది. 19 12 13 కాలు రాయడం జరిగింది మేడం. 20 మొక్కలకు సంబంధించి సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరిగింది మేడం. 21 మేడం ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్లో భాగంగా 556 మొక్కలకు గాను
513 మొక్కలు బ్రతుకున్నాయి మేడం, 43 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. ఇది రీప్లేస్మెంట్ చేయించిన ఫోటో చూపెట్టడం జరిగింది ఎంఆర్ ఆఫీస్ దగ్గర. 22 మేడం, రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 220 మొక్కలకు గాను 203 మొక్కలు బ్రతుకున్నాయి మేడం, 17 మొక్కలు చనిపోయినాయి. ఇవి కూడా రీప్లేస్మెంట్ చేయడం జరిగింది, గ్రామసభలు చూపెట్టింది. ఎన్ని అడుగులు పెట్టావు? మీటర్ కాదండి, 2 మీటర్ల పైన ఉన్నవి ఉన్నాయి మన దగ్గర. ఆ మొక్కలు పెట్టేసేసి బ్రష్ వుడ్ పెట్టేస్తే ప్రశాంతంగా అవే. మస్టర్లు యాక్టివ్ ఉన్న వారికి ఇచ్చి అటెండెన్స్ తీసుకోమని చెప్పాము, కానీ బేసిక్గా ఎక్కువ రావడం వల్ల కొట్టుబిద్ద జరిగిందని చెప్పి తెలిపారు మేడం. కూలి పనిచేయడం తెలిపారు. ఓకే, ఏం చేయాలంటే ఇది నుంచి ఎట్లా చేయాలి? వాళ్ళకి పేమెంట్ చేయడం వల్ల 20 రోజులకు గాను పేమెంట్ కాలేదు మేడం, పనిచేసి నష్టపోవడం జరిగింది. డీటెయిల్స్ బ్యాక్ సైడ్. క్వాంటిటీ పోయిందా? లేదు మేడం, క్వాంటిటీ ఆపారు. డిమాండ్ కూడా పెట్టడం జరిగింది మేడం. పేమెంట్ చేశారా? లేదు మేడం, ఇప్పుడు డిమాండ్ లేదు మేడం. నిన్న ఆర్డర్ చేశారు, అయిపోతుంది. మస్టర్ చూపించాను. మస్టర్ అది రిజిస్టర్లో రాసిందా? మస్టర్ ఉంది మేడం, నేను ఇచ్చాను. మరి అది రాయాలి కదా ఎంపీలో, కానీ ఎక్కడైనా రిమార్క్స్ రాసుకుంటే కదా మనం ఐడెంటిఫై చేసుకునేది ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది. క్వాంటిటీ ఆపలేదు. ఆపలేదా? పోయిందా? మరి ఇంకే వాళ్ళకే పోయింది. అందరికి పోయింది. వీళ్ళ 6గురివి అందరికి పోయింది. ఇప్పించండి. 14 రోజులు పనిచేసారు మేడం, కానీ 18 రోజులకు పేమెంట్ చేయడం వల్ల 4 రోజులకు ఎక్సెస్ పోయింది మేడం పేమెంట్. ఇది రికవరీ కదా, మస్టర్ పరంగా కరెక్ట్ ఉంది మేడం, పేడర్లో ఎక్సెస్ వచ్చింది మేడం. రికవరీ. ఈయన దగ్గర నుంచి రికవరీ చేసేసేసి క్వాంటిటీ పోయింది కదా, మిగిలిన బేసికస్కి ఇప్పించండి. ఇక్కడ కూలీలకు వేతనాలుగా 24,68,525, సామాగ్రిగా 44,698 మేడం. మొత్తం 25,13,225 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మేడం. ఈ ఆడిట్ పీరియడ్లో 284 జాబ్ కార్డులు పనిచేయడం జరిగింది మేడం. 4th వన్ సిఎస్సి ఆడిట్ అనేది నిర్వహించడం జరిగింది. 5th వన్ మనకి 3 వర్క్ ఐడీల్లో 1576 మొక్కలు ఫిట్టింగ్ ప్లాంటింగ్ చేసింది మేడం. 1576 బ్రతికున్నాయి. 6th వన్ లేబర్ బడ్జెట్కి సంబంధించిన సమాచారం మేడం. 7th వచ్చేసి ఆ గ్రామంలో జరిగిన పనుల వివరాలు. నెక్స్ట్ 8th వన్ వచ్చేసి ఇక్కడ మల్టీలేయర్ రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 1076 మొక్కలు ఫిట్టింగ్ ప్లాంటింగ్ చేయడం జరిగింది మేడం. ఫీల్డ్లో 1076 మొక్కలు బ్రతికున్నాయి మేడం. నెక్స్ట్ ఇంకో వర్క్ ఐడి మేడం, అవెన్యూ ప్లాంటేషను. ఇది కూడా 400 మొక్కలు ఫిట్టింగ్ ప్లాంటింగ్ చేయడం జరిగింది మేడం. ఫీల్డ్లో అన్నీ ఉన్నాయి మేడం. నెక్స్ట్ ఈ గ్రామ పంచాయతీలో సిటిజన్ ఇన్ఫర్మేషన్ చాట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మేడం. 11th వన్ వచ్చేసి మనకు ఆడిట్ క్రమంలో 2 హక్కుదారులు న్యూ జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది మేడం. అది తీసుకోవడం జరిగింది మేడం. సాల్వుడా చూపించండి. నెంబర్ 10562 మేడం. వీళ్ళకి గత కొన్ని రోజుల క్రితము న్యూ జాబ్ కార్డు ఇష్యూ చేయడం జరిగింది మేడం. 11/6/2024 రోజు మళ్ళీ డిలీట్ చేయడం జరిగింది మేడం. వాళ్ళు గత సంవత్సరం నుంచి పనికి వెళ్ళట్లేదు. సొల్యూషన్ ఏంటి? లెటర్ పెట్టాం మేడం, ఆల్రెడీ మాట్లాడినాం. అయితే ఢిల్లీ డీలింగ్ చేయమని లెటర్ మన హెచ్ఆర్కి డిఆర్కి అందరికీ పెట్టాం మేడం. ఎప్పుడు పెట్టారు? ఫాలోఅప్ చేశాను. బెనిఫిషరీస్ కూడా నేను లెటర్ ఫార్వర్డ్ చేశాను. బెనిఫిషరీ వాట్సాప్లో ఇప్పుడు ప్రెజెంట్ డీలింగ్ నిన్న కూడా ఆ లెటర్ పోయిన తర్వాత మళ్ళీ న్యూ జాబ్ కార్డు
యాడ్ చేసి చూడమన్నారు డిఆర్పి గారు. మేము ఎన్ఐసిలో యాడ్ చేయాలి చెక్ చేయడానికి. యాడ్ చేసిన తర్వాత ఆధార్ ఇస్తాము. ఇచ్చినప్పుడు ఆ పాత కార్డు షో చేస్తుంది ఉంది అని ఎర్రర్, ఒక్క నిమిషం, ఆ ఎర్రర్ చూపిస్తుంది. బట్ ఆ కార్డు యాక్టివ్లో లేదు. అదే ఇష్యూ. అయితే బెనిఫిషియర్ వర్షన్ ఏంటంటే ఇది 1 ఇయర్ నుంచి నడుస్తుంది. వాళ్ళు పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. ఇంకా వేరే వాళ్ళు నిమిషం మీరు చెప్పారు కదా, నేను కూడా చెప్పాలి కదా. న్యూ జాబ్ కార్డ్ ఇచ్చినప్పుడు ఏపీఓ గారే న్యూ జాబ్ కార్డ్ ఇచ్చినాము, ఏపీఓ గారు అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ గారు వాళ్ళకి చెప్పారు. వాళ్ళేం అడుగుతున్నారంటే ఆ జాబ్ కార్డ్ వర్క్ చేయదని చెప్పేసి మాకు న్యూ జాబ్ కార్డ్ ఇచ్చారు కదా, మళ్ళీ ఇదెందుకు డిలీట్ చేసారని మమ్మల్ని అడుగుతున్నారు. నెంబర్ ఇస్తాం కదా మేడం, ఆఫీస్కి వచ్చినప్పుడు నెంబర్ ఇచ్చి అప్రూవల్కి ఇచ్చే వరకు ఆధార్ లింక్ కావట్లేదు మేడం. ఇమీడియట్గా బెనిఫిషరీకి ఈ లెటర్ కూడా ఇచ్చాను. బెనిఫిషరీ దగ్గర ఉంది కదా లెటర్. ఇప్పుడు ఆ జాబ్ కార్డ్ డిలీట్ అయింది కూడా నేను చెప్తేనే తెలుస్తుంది. సరే, ఈ లెటర్స్ ఎట్లా పోయినాయి ఏప్రిల్ నుంచి? ఈ లెటర్ కాదు మేడం, న్యూ జాబ్ కార్డ్ ఇచ్చారు కదా వాళ్ళకి 10562. అవును, ఇది రీసెంట్గా డిలీట్ చేశారు కదా. మేము చెప్పాము, మాకు వాట్సాప్లో అతను రెగ్యులర్గా మేము కూలీకి కూడా రెస్పాండ్ అవుతాము. రీసెంట్గా ఇంకో జాబ్ కార్డ్ ఇచ్చారు. నెంబర్ ఇవ్వమన్నారు సార్. అయితే అదే నెంబర్ జాబ్ కార్డు డిలీట్ చేయాలి సార్ ఇమీడియట్గా అదే రోజు. అప్రూవల్ చెక్ చేయడానికి ఇస్తే అయిపోతుండే కదా మేడం. మీకు ఆయన జాబ్ కార్డ్ ఇచ్చినా తీసుకొని వెళ్ళిపోయిండు. ప్రింట్ ఇవ్వాలి. మేము ఎవరికి ప్రింట్ ఇవ్వాలి. నంబరు చేసి చెక్ చేసాం మేడం. ఒకసారి చెక్ చేయండి, సాల్వ్ అయిందేమో, లెటర్ పెట్టాం కదా అంటే తను నంబర్ నెక్స్ట్ నెంబర్ వస్తుంది మేడం. తర్వాత ఆధార్ లింక్ కాకపోతే అదే రోజు అప్రూవల్ ఇవ్వకుండా డెలీట్ చేస్తాం. సో వన్స్ ఎంటర్ కాగానే నెంబర్ చూపిస్తుంది. అది ఎప్పుడు ఇష్యూ అయింది ఎన్ఐసిలో అట్లా జాబ్ కార్డ్ ఇష్యూ క్లియర్ చేస్తాం సార్. ఇంకోరు ఉన్నారు మేడం, వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పనిచేయరు, ఫ్యామిలీకే లేదు. డిఫరెంట్ సెక్రటరీస్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్స్ నోట్ చేసుకోండి. ఎవరైనా ఏ వ్యక్తి అయినా జాబ్ కార్డు లేకపోవడం వల్ల ఆయన పనికి వెళ్ళలేకపోతున్నారు అంటే వీ హ్యావ్ టు పే. ఆయనకి అలవెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ అలవెన్స్ ఎక్కడి నుంచి కట్ చేస్తామండి? ఫ్రమ్ యువర్ శాలరీ ఓన్లీ, ఫ్రమ్ యువర్ హానరోరియం ఓన్లీ. సో ఏ ఒక్క వ్యక్తి జాబ్ కార్డు లేకపోయినా కూడా మనదే బాధ్యత. ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ పంచాయత్ సెక్రటరీ రిజిస్టర్లో రాసుకోవాలి. అది వచ్చిన దాకా వెంటపడాలండి. ఎన్ఆర్ఈజిఎస్ అనేది యాక్ట్ అండి. ఎన్ఆర్ఈజిఏనా ఎన్ఆర్ఈజిఎస్ఆ? జాబ్ కార్డ్ నెంబర్ 10556 6వ తారీఖు 3వ నెల 2024 రోజున ఇష్యూ చేయడం జరిగింది మేడం. మళ్ళీ 13వ తారీఖు 6వ నెల 2024 రోజున డిలీట్ చేసింది మేడం. వాళ్ళు పని చేయలేదు. ఎందుకు చేశారమ్మా? ఓకే ఆధార్ అథెంటికేషన్ చేయాలి అంటున్నారు. కేవైసీ చేసేటప్పుడు డిలీషన్ చేయాలి. అంటే ఆ వేసికర్ ఏమంటున్నారంటే వాళ్ళకి జాబ్ కార్డ్ ఇచ్చారు కదా, వాళ్ళు పని పెడితే పని వాళ్ళ ఆధార్ కార్డు మ్యాచ్ కాకుండా, ఆధార్ కార్డు మ్యాచ్ కాకపోతే మమ్మల్ని ఏంటంటే ఆధార్ కార్డు అథెంటికేషన్ అడుగుతూ ఉంటారు. అది చేయనప్పుడు ఏం చేస్తున్నారు? డిలీట్ చేసేస్తున్నారు. వాళ్ళ ఆధార్ కార్డు ఈ లోపల మార్చుకోమని వాళ్ళకి సలహా ఇవ్వాలి సెక్రటరీ. మార్చుకున్నారా? ఎన్ని 21 డేస్లో వచ్చేస్తుంది కదా. ఇది ఎప్పుడు జరిగింది? 3 months అవుతుంది. ఇది మార్చిలో అయింది. వాళ్ళు ఆధార్ కార్డు మార్చుకున్నారు అనుకోండి, 21 డేస్లో మనం మళ్ళీ కొత్త జాబ్ కార్డు ఇవ్వచ్చు. నిన్న బెనిఫిషియరీ ఇవ్వచ్చు, లేకుంటే వాళ్ళకి డిమాండ్ రాదు. లేదు సార్, ఆధార్ అంటే డెలీట్ చేయం సార్, డెలీట్ చేయం. చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్ నిజంగా. ఎన్ఐసీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్ప్లిట్టింగ్ ఆప్షన్ లేదు, ఇబ్బంది. నువ్వు పని ఏం చేయట్లేదు ఫీల్డ్ అసిస్టెంట్గా, గాలి తిరుగుతుంది. బ్యాంక్ అకౌంట్ సీడింగ్ చేయకపోవడం వల్ల వాళ్ళకి డిమాండ్లో పేరు రావట్లేదు. జాబ్ కార్డు ఉంది. ఈ గ్రామంలో చాలా ఎక్కువ ఉండే టీఏగారు, మీరు టీఎస్గారు ఇచ్చారు అకౌంట్ ఆర్డర్ ఇచ్చారు, ఇచ్చేసాను కూడా మీరు. ఇదైనా ఇప్పుడు అయిందా? చూపించారు వాళ్ళకి, స్క్రీన్ షాట్ చూపించండి. మేడం డిమాండ్ నిర్వహిస్తున్నారు, నో డిమాండ్ అనేది నిర్వహించట్లేదు మేడం. నెక్స్ట్ జాబ్ కార్డ్ అప్డేషన్ చేశారు మేడం, వెనకాల క్యాలెండర్ అనేది కొట్టేయలేదు. నెక్స్ట్ 18 ప్లే స్లిప్స్ ఇవ్వడం లేదు మేడం. ఎందుకని? 2 weeks ఆగినాయి మేడం.
ఎన్ని కూడా ఆడిట్ ఇప్పటి మేడం జూన్ మంత్ ప్రింటర్ కొంచెం ప్రాబ్లం ఉంది, అది కర్ర సాయంతో నడుస్తుంది, ఇచ్చాము. నెక్స్ట్ 7 రిజిస్టర్స్లో 6 రిజిస్టర్లు అప్డేషన్లో ఉన్నాయి మేడం, 1 రిజిస్టర్ లేదు. ఏం డిమాండ్ రిజిస్టర్, డిమాండ్ రిజిస్టర్లో నో డిమాండ్ రాయలేదు. నో డిమాండ్ అనేది 7 రిజిస్టర్లో 3rd రిజిస్టర్ డిమాండ్ రిజిస్టర్, డిమాండ్ రిజిస్టర్ రాశారు, నేను చూశాను. నో డిమాండ్ రాయలేదు. నో డిమాండ్ నో డిమాండ్ మన రైట్ పేపర్ అసలు నో డిమాండ్ అదే రిజిస్టర్లో నో డిమాండ్ కూడా రాయాలి. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 20 మేడం, ఇక్కడ పని జరుగుతున్నప్పుడు ఫోటో చూపించారు, మిగతా 2 రకాల ఫోటోలు చూపించలేదు మేడం. నెక్స్ట్ పెట్టేసుకో ఫైల్లో. నెక్స్ట్ వర్క్ ఫైల్స్ ఇచ్చారు మేడం. తర్వాత రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది మేడం, రోల్ కాల్ చేయడం జరిగింది, ఈసీ గారు చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది మేడం. 25 12-13 కాలమ్స్ అనేది అప్డేట్ చేస్తున్నారు మేడం. సర్వేవల్ రిజిస్టర్ అప్డేషన్ ఉంది మేడం. నవంబర్ నుంచి మెయింటైన్ చేస్తారు. మన ఆడిట్ పీరియడ్కి ముందు రాస్తున్నట్టున్నారు, మీటింగ్స్ పెడితే ఇన్ని ఆధార్ సమస్యలు రాకపోతుంది. సైట్లోనే పెడతాం మీటింగ్, మేము కూడా అటెండ్ పెట్టినప్పుడు గ్రీవెన్సెస్ ఎన్ని గ్రీవెన్సెస్ వచ్చినాయి. మేము ఫొటోస్ గ్రూప్లో పంచాయత్ సెక్రటరీ ఎఫ్ఐ ఆ రోజే పెడతారు, అన్నీ వస్తాయి మీటింగ్ ఫొటోస్. 4-5 గ్రీవెన్స్ మీకు వచ్చి ఉండాలి, ఏదో ఒక మీటింగ్ అయినా వచ్చి ఉండాలి. మాన్యువల్ ఇన్పుట్ డాటా షీట్స్ ఇవ్వలేదు. ఇది ఏమైతుంది అంటే ఈ ఎన్ఐసికి వచ్చిన తర్వాత మాన్యువల్ డేటా షీట్స్ రావట్లేదు. మనమే వైట్ పేపర్ మీద రాసుకోవడము, లేకపోతే మనమే ప్రింటింగ్ ఇచ్చేసేసి వాళ్ళకి చేయాలి. పోయిన అదే ఏమంటారు ప్లానింగ్ ప్రాసెస్ అప్పుడు ఇది ఐడెంటిఫై చేసాము. నెక్స్ట్ ఈ ప్లానింగ్ ప్రాసెస్ నుంచి ప్రింట్ చేసేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఫిల్ చేసి మాస్టర్స్ పైన ఎంబీ నెంబరు పేజీ నెంబరు రాయడం లేదు మేడం. రాసుకోండి, అది కూడా చెప్పాలా? ఫస్ట్ సెకండ్ పేజెస్ రాస్తున్నాం, ఎక్కువ ఏదైనా రాసుకోవాలి. ఎఫ్ఏ ఏం చేస్తున్నాడండి? నువ్వు కాదు, ఎఫ్ఏ ఏం చేస్తున్నాడు? మాస్టర్ మెయింటెనెన్స్ ఎవరిది? ఎఫ్ఏ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్. చూడండి, చిన్న చిన్న విషయాలు మీరు మీ పనికి ఇవన్నీ కూడా వాల్యూ యాడ్ అవుతాయి, విలువను పెంచుతాయి మీరు చేసే పనికి. నెక్స్ట్ ఇష్యూ మెజర్మెంట్ తేడా మేడం, ఈసీ గారు మేము కలిసి తీసుకోవడం రాకుండా తక్కువ. నెక్స్ట్ ఈ 5 మంది హక్కుదారులకు 15 రోజులు పనిచేసేటట్టు మస్టర్ ముగించిన తర్వాత హాజరేసి పేమెంట్ చేయడం. 15 డేసా? అంటే లేదు మేడం, మొత్తం 5 మెంబర్స్ 5 డేస్కి వేసి. మీరు అక్కడ హాజరయ్యారు. ఈ గ్రామ సమాచారం ఉంటుంది మేడం. థ్యాంక్ యూ. గ్రామంలో ఉపాధి హామీలకు చేయనందున హరితహారంలో భాగంగా కాంక్రీట్. నెక్స్ట్ ప్లాంటేషన్ డీటెయిల్స్ మేడం. నెక్స్ట్ లేబర్ బడ్జెట్ ఇన్ఫర్మేషన్ మేడం. 7th మేడం, ఇక్కడ కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా 200 మొక్కలు నాటడం జరిగింది మేడం. ప్రస్తుతం ఫీల్డ్లో 200 మొక్కలు బ్రతుకుతాయి మేడం. శ్మశాన వాటికలు మేడం ఉన్నాయి మేడం. బాగున్నాయి, ఎక్కువనే ఉంది. 9వ అంశం మేడం, ఇక్కడ రోజువారీ దివాస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది, రిజిస్టర్ కూడా అప్డేట్ చేయడం జరిగింది మేడం. 10వ అంశం మేడం, ఇక్కడ 2 మంది హక్కుదారులు జాబ్ కార్డులో పేరు నమోదు కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది మేడం. ఎవరు ఇవ్వలేదు మేడం, అడిగాము ఇంకేమేమి ఉన్నాయని, రోజు పర్సూ చేసినాం. గ్రామసభ అయిపోగానే వాట్సాప్ పెట్టినా ఇస్తామని సండే సాటర్డే కూడా కూర్చోబెట్టినా మేడం. నేను కూడా ఉన్నాను సాయంత్రం వరకు. వాళ్ళు గ్రీవెన్స్ ఇస్తే నేను అదే రోజు చేశారు కదండి, ఎందుకు ఇవ్వలేదు? చేస్తామేంటమ్మో, ఇప్పుడు తెచ్చావా ఆధార్ కార్డు అవి? ఇవ్వండి, ఇవ్వండి మేడం, ఇచ్చినప్పుడు మీరు ఇవ్వాలి కదా. ఇవ్వు, ఫోన్ పెట్టు. ఆమె నుంచి మీరు ఇచ్చారు. 11వ అంశం మేడం, చెక్ చేయాలి చెప్పేసి 11వ అంశం మేడం,
ఇక్కడ సర్క్యులర్ నెంబర్ 1766 ప్రకారం డిమాండ్ నో డిమాండ్ అనేది తీసుకోవాలి మేడం. ఈ ఆడిట్ కాలంలో 602 డిమాండ్ మాస్టర్లు వాడడం జరిగింది మేడం. ఇందుకు గాను 98 డిమాండ్ ఫామ్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది మేడం, మిగతా ఇవ్వలేదు. నో డిమాండ్ కూడా తీసుకోలేదు. అలాగే రసీద్ బుక్లు కూడా మెయింటైన్ చేయాలి మేడం, అవి కూడా మెయింటైన్ చేయలేదు. తీసుకున్న డిమాండ్ ఫామ్స్లో ఎవరు తీసుకున్నారని సంతకాలు కూడా చేయాల్సి ఉండగా చేయలేదు మేడం. పనిచేస్తుంది అసలు గ్రామ పంచాయతీ. మీరు ఆమెను వదిలేశారు, ఆవిడ గ్రామ పంచాయతీని వదిలేసినట్లు కనిపిస్తుంది. సపరేట్ ఇచ్చారా బ్లూ ఫామ్స్ ఏమన్నా? 698 అంటే 100. ఫైల్లో కూడా ఇచ్చారు మేడం. సింగిల్ కూడా ఇచ్చారు మేడం. కొన్ని మస్టర్లో పెట్టిన కొన్ని మేడం కొన్ని ఇచ్చారు మేడం. 30 నేమ్స్ వస్తాయి కదా, 10 స్ప్లిట్ అవుతుంది కదా, కౌంట్ చేస్తే సరిపోవు కదా సార్? 98. అదే మేడం ఇంకొకటి, ఇక్కడ వర్క్ ముందే డిమాండ్ తీసుకోవాలి. మస్టర్లు ప్రింట్ వచ్చిన తర్వాత వీళ్ళు డిమాండ్ అనేది రాయడం జరిగింది మేడం. అందువల్ల ఏదో మెయింటైన్ అయితే చేసింది మేడం. 12 నిమిషం. ఇక్కడ 1261 ప్రకారం జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది చేయాలి మేడం. ఈ ఆడిట్ కాలంలో 364 జాబ్ కార్డులు పనిచేశాయి మేడం. 287 జాబ్ కార్డులు వేస్టేటింగ్ కలవడం జరిగింది. ఇందులో 250 జాబ్ కార్డులు అప్డేషన్ అనేది చేయడం జరిగింది మేడం. మిగతా జాబ్ కార్డులు అప్డేట్ చేయలేదు మేడం. 30 అవి కూడా చేస్తామండి. ఈరోజు ఇప్పుడు చేశారా? మొన్న చేసి ఇచ్చారా? తెలియదు మేడం, గ్రామ పంచాయతీలో పెట్టేసి చూసారమ్మా? చూసాం. సర్టిఫికేట్ ఇచ్చారు కదా. 100% అయిపోయిందని సర్టిఫికేట్ కూడా తీసుకున్నాం. వారం వారం వేతన రసీదులను ఇవ్వడం లేదని డోర్ టు డోర్లో కూలీలు తెలపడం జరిగింది మేడం. గ్రామ సభలో కొన్ని పే స్లిప్స్ ఇచ్చినట్టు చూపించడం జరిగింది మేడం. వాస్తవంలో పూర్తి స్థాయిలో ఇవ్వలేదు మేడం పే స్లిప్లు అనేది. వేజ్ లిస్ట్ నోటీస్ బోర్డులో నాకు ఇచ్చినట్టు నువ్వు రిజిస్టర్లో చూపించాలి. ఇచ్చారా? ఇంకోటి నెక్స్ట్ ఇది 3 months వీళ్ళైతే ఇస్తున్నారండి, వాళ్ళు ఇవ్వకపోతే వేజ్ లిస్టులో ఇప్పుడు పే స్లిప్స్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ పే స్లిప్స్ ఫీలర్స్ మే టు ఫీలర్ మేడం. ఇక్కడ 7 రకాల రిజిస్టర్లు నిర్వహించాలి మేడం. 6 రకాల రిజిస్టర్లు ఇవ్వడం జరిగింది, అప్డేట్ కూడా చేయడం జరిగింది. డిమాండ్ రిజిస్టర్ అనేది ఇవ్వలేదు మేడం, ఎంసీసీలో ఉన్నదని తెలిపారు మేడం. వచ్చిన తర్వాత చూపెట్టాను మేడం రిజిస్టర్. ఇప్పుడు క్యాష్ బుక్ ఇది ఇక్కడ పెట్టి వెళ్ళారు, తను లీవ్లో వెళ్ళారు మేడం. ఒక 1 week సెక్రటరీ చూపించి ఇక్కడ పెట్టేసి పోయింది. ఒకటే పెన్నుతోటి ఒకటే రోజు రాస్తారు. లేట్గానే రాస్తారు మేడం. కొంచెం అప్డేషన్ ఇక నుంచి ఏవి కాదు. అదే నెక్స్ట్ ఎప్పుడు ఏవి 15వ అంశం మేడం. ఇక్కడ 1073 ప్రకారం సర్క్యులర్ ప్రకారం 3 దశలలో ఫోటోలు నిర్వహించాలి మేడం. 6 పనులకు సంబంధించి 3 దశల్లో ఫోటోలు నిర్వహించడం జరిగింది మేడం. మిగతా పనులకి 2 రకాల ఫోటోలు మెయింటైన్ చేయడం జరిగింది. పారామీటర్స్ వస్తాయండి. అది వీళ్ళేమీ ఫీల్డ్ ఫైండింగ్స్ చెప్పట్లేదు. ఫీల్డ్ ఫైండింగ్ ఓన్లీ గుడ్ గవర్నెన్స్ రికార్డ్ ఫైండింగ్స్ చెప్తున్నారు. నెక్స్ట్ తీసుకోండి. నెక్స్ట్ రకాలుగా డాక్యుమెంట్స్ అనేది పెట్టడం జరిగింది, కానీ బ్లూ ఫామ్ రసీదులు అనేవి మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్లు అనేవి పెట్టలేదు మేడం. అందులో పెడితే కొంచెం మాన్యువల్ డేటా షీట్ అది పోయినసారి ఐడెంటిఫై చేసాము. నేను వేరే ఈసారి మనం ప్రింట్ కొంచెం అలర్ట్గా ఉండి ప్రింట్ చేసి ఇద్దాం ప్లానింగ్ ప్రాసెస్. 17వ అంశం మేడం. కొలతల పుస్తకాలలో రైతుల కూలీల సంతకాలు అనేవి తీసుకోవడం జరుగుతుంది మేడం. 18వ అంశం మేడం. ఇక్కడ మాస్టర్ రోల్ కాల్ అనేది నిర్వహించాలి మేడం. ఈ ఆడిట్ కాలంలో ఈ గ్రామ పంచాయతీ నందు 3 మాస్టర్లలో ఏపీఓ గారు ఎంపీడీ గారు రోల్ కాల్ చేయడం జరిగింది మేడం. మిగతా అధికారులు చేయలేదు మేడం. 19వ అంశం మేడం. ఈసీ గారు చెక్ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది మేడం. 21వ అంశం మేడం. సర్వేవల్ రిజిస్టర్ ఇవ్వడం జరిగింది, అప్డేట్ కూడా చేయడం జరిగింది. మనకు ఫస్ట్ రాస్తే ఒక ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, తర్వాత ఆటోమేటిక్గా మిగిలిన అన్ని ప్రాబ్లమ్స్కి ఇది చెక్ పాయింట్ కదా. 22వ అంశం మేడం. రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 4 వర్క్ ఏరియాలలో 1975 మొక్కలు నాటడం జరిగింది మేడం. ఇటు పని ప్రదేశానికి వెళ్ళి లెక్కించగా 869 మొక్కలు బ్రతుకున్నాయి మేడం. 1106 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. ఏంటమ్మా 98,000 రూపాయలు రికవరీ రాశారు. 2 నెలల జీతం కావాలి నీకు, లేదా 1 నెల జీతము నిన్న పెట్టించామని చెప్పి బ్రష్వుడ్ ఫెన్సింగ్ 20వ తారీఖు టైం ఇస్తున్నా. చాలా మొక్కలు ఉన్నాయి, నువ్వు 2 days అంటున్నావు కానీ నాకైతే నమ్మకం లేదు. సంబంధించి ఫీల్డ్ నందు కాలువ అనేది పూడ్చుకోవడం జరిగింది మేడం రైతులు.
ఎందుకు అప్పుడు ఎందుకు చేయాలి మేడం పని? రైతుల నుంచి రికవరీ చేద్దామా? టోటల్ కాలం పూర్తి చేశారా? అవును మేడం. మేడం లాస్ట్ ఆడిట్లో జరిగింది మేడం వర్క్. మన ఆడిట్ కూడా వచ్చింది. మొత్తం వచ్చేసి 500 మీటర్ల కాలం. అక్కడ ఇప్పుడు మనకు ప్రజెంట్ ఆడిట్ కాకుండా లాస్ట్ ఆడిట్కి సంబంధించిన లెంత్ ఉంది మేడం. ప్రజెంట్ మన ఆడిట్కి సంబంధించిన అయితే ఫీల్డ్లో లేదు మేడం. ఒక 4 మీటర్ల వరకు మాత్రమే ఉంది మేడం. అది కూడా విడుదలనేది మొత్తం తగ్గించి రికవరీ రాయమా? రికవరీ రాయ మొత్తం మనము పని అసెట్ క్రియేట్ చేయడం మనం. నాకు అదంతా చెప్పకండి దయచేసి. పని జరగలేదమ్మా? సెక్రటరీ గారు పని జరగలేదా? పని జరిగింది మేడం. వాళ్ళ కూలీలు కూడా గ్రామసభకు హాజరైనారు. లేదమ్మా, నాకు వర్క్ అసెట్ ఫోటో కనిపించాలి విత్ జియో కోఆర్డినేట్స్. మరి అంతే వర్కులు ఫీడర్ ఛానల్ అట్లా కష్టం సార్ ఫీడర్. అదే వర్క్ ఉండాలి మేడం. తీపిస్తాం. నోటీస్ ఇప్పిస్తాం మేడం. ఫార్మర్స్కి జీపీ నుంచి ఇప్పించి తీపిస్తాం. అదే ఎందుకు చేయాలండి మనము? ఎంత డబ్బులు వేస్ట్ అండి. అదే కంప్లైంట్ పోతున్నాయి ఈజీఎస్ మీద. ఫస్ట్ వీక్ అయిపోవాలి. అదే రికార్డ్ ఇందు నుంచి పైన 1, 2, 3 అనే అంకెలు వేయడం లేదు మేడం. ఏది ఫాలో అయినా కూడా ఓవర్ రేటింగ్స్ ఉండకూడదు. మనం ఇప్పుడు 1, 2, 3 ఫాలో అవుతున్నాం కదా. ఇప్పుడు 1, 2, 3 నేను వచ్చిన కొత్తలో చెప్పిన మేడం చెప్పారు. అయితే వీళ్ళు ఏఎంసీ సర్కులర్లో ఉందని అట్లా చెప్పారు. 26 అంశం ఏది ఫాలో అయినా ఓవర్ రేటింగ్ ఉండదు. 26 అంశం మేడం. ఇక్కడ ఎంఏ ట్యాంక్ పనులకు సంబంధించి ట్రిప్ షీట్ అనేది ఇవ్వలేదు మేడం. ట్రాక్టర్కి సంబంధించి మేడం రిజిస్టర్ మెయింటైన్ చేసింది కానీ క్యాష్ బుక్తో పాటు ఇది అబ్బాయి సంబంధించి 18 పనులకు నేమ్ బోర్డులు పెట్టడం జరిగింది మేడం ఫీల్డ్ నందు. ఇందులో 17 పనులకు సంబంధించి నేమ్ బోర్డ్స్ అనేవి ఫీల్డ్లో పెట్టింది కానీ పీసీసీ వేయలేదు మేడం. అలాగే స్లోగన్స్ కూడా ఎన్ఆర్ఈజీఎస్ లోగోస్ కింద వేయలేదు మేడం. బ్యాక్ సైడ్ కూడా స్లోగన్స్ రాయాలి, అవి కూడా రాయలేదు మేడం. పేమెంట్ చేయలేదు. నేను పేమెంట్ చేయలేదు సార్. ఇంకా వాటికి పేమెంట్ చేయలేదు. అదే నెక్స్ట్ స్టెప్ ఏపీఓ గారు. కాకపోతే ఆ రాసేది సగం సగం ఎందుకు? మొత్తం డీటెయిల్స్ రాశాను మేడం. తను అనేది బ్యాక్ సైడ్ ఇస్తా. వాళ్ళేమో పేమెంట్ ఇచ్చారా, మీరు ఇది ఇచ్చారా అనిపించారని ఏం మాట్లాడలేదు. ఇప్పుడు మనం వచ్చిందే 4000 గుడ్ గవర్నెన్స్ పారామీటర్స్ కదమ్మా. ఇవన్నీ 4000 బోర్డు అయితే బ్యాక్ సైడ్ కూడా రాస్తారు. ఈ బోర్డుకి బ్యాక్ సైడ్ క్యూసీ గారు ఇగో రండి, మీరు ఇక్కడ కూర్చోవాలి. ఈ బోర్డులో ఏంటి పరిస్థితి? ఇవే మీరు చెక్ చేయాలి. పెద్ద పెద్ద బోర్డులు గ్రామ పంచాయతీ నుంచి ఆ 4000 బోర్డులు పెట్టిమంటే వాళ్ళు కట్టే వాళ్ళు ఎవరు లేరని ఇబ్బంది. మీరు చేసిన పనికి ఏమి వాల్యూ, బేసికస్ వేజెస్ వాల్యూ యాడ్ చేయవు, ఏమి చేయవు. ఇవి మాత్రమే గుడ్ గవర్నెన్స్ ఒకటి మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఓకే, మీ ఎఫిషియన్సీ అనేది దాంట్లోనే కనిపిస్తుంది. ఇప్పుడు జీపీలలో ఫండ్ లేదు, కట్టి ముందు పెట్టడానికి ఇబ్బంది ఉంది. ఇబ్బంది బాగుంది. లేదు సార్, మీరు పేమెంట్స్ వస్తాయి నెక్స్ట్ ఆడికి వస్తాయి అన్నారు. మేము ఎట్లా చేస్తాం అనేది డెసిషన్ తీసుకుంటాం వస్తే రాని అప్పుడు చూస్తారు మేడం. నిజంగా ఎట్లా చెప్తావు? మళ్ళీ టెన్షనా మేడం? మళ్ళీ టెన్షనే ఉంటుంది మరి సరిగ్గా చేయకపోతే. టెన్షన్ ఎందుకు పడాలి? టీఏర్ చేద్దాం చేయించాలి ప్రాపర్గా. మీరు టెన్షన్ పడదు. బ్రష్ పట్టుకొని పెయింట్ కూడా వేసినాం మేడం. ఇక రిస్క్ ఎంత ఏ రేంజ్లో తీసుకున్నామంటే అంత రిస్క్ తీసుకున్నాం. ఎందుకు రిస్క్ చేయాల్సి వస్తుంది మేడం. ఏం చేస్తున్నారు? అందరి నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ ఆ ఫీల్డ్ అసిస్టెంట్ కాదు, మాకు ముట్టినవి అని రాయాలి కదా. ఇచ్చిన వారు తీసుకున్నవారు పర్సనల్ హియరింగ్ రోజు వాళ్ళని డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళ ఫోటో మీ ఇద్దరు సమక్షంలో ఫోటోలు ఇవ్వాలి.
సౌకర్యాన్ని కల్పించినట్లు టీఏ గారు ఎంబుక్ నందు రికార్డు చేసి పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఇటు విషయమై కూలీలను డోర్ టు డోర్లు అడగగా రోజు 4-3 క్యాన్లు మాత్రమే తీసుకురావడం జరిగిందని తెలిపారు మేడం. ఈ వాటర్కి సంబంధించిన బిల్స్ అనేవి తనకి బృందానికి ఇవ్వలేదు మేడం. వాటర్ బిల్ అనేది మీకు సంబంధం లేదు. అది ఎంబీ ఎవరికి మీకు పడ్డాయి డబ్బులు ఇంకా డబ్బులు కాలేదు. సహజంగా ఇది ఏంటంటే ఇక ఇష్యూ అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంది. అది వదిలేసాము మేము కూడా. కానీ వెళ్ళి మళ్ళీ వచ్చింది అని చెప్పారు మీరు. క్యాన్స్ అనేది ట్రాక్టర్లో అయిపోతుంటే లిఫ్ట్తో పాటు వెళ్తున్నాయి వస్తున్నాయి మేడం. ఉంది ఇచ్చారు. తర్వాత మీరు సర్టిఫికెట్ పెట్టుకున్నాం కదా, ఎంబీలో సర్టిఫికెట్ ఇచ్చారు మేడం. జీపీ పేమెంట్ చేయమని మాత్రమే సర్టిఫికెట్ ఉంది. కానీ ఎంత బిల్ ఇచ్చేయాలి? మనం డైరెక్ట్ మ్యాండేట్ 2.5 అమౌంట్ ఇచ్చేసినాం. ఈసీ గారు రికమెండ్ చేశారు. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు మన జీపీ నుండి మనం తీసుకున్నాం. ఇది ఈసీ రికమెండ్ చేయకండి. దీంట్లో ఇప్పుడు వారి ముందు నేను చెప్పకూడదు, నేను తర్వాత మేడం 3 జిప్పులకు చెప్పాను మేడం. 3 జిప్పులు వచ్చినాయి చెప్పగానే తీసుకున్నాను. కొంతమంది ఏంటంటే బిల్లులు అనేవి ఇవ్వలేదు మేడం. 31వ అంశం మేడం. ఇక్కడ పిఆర్కి సంబంధించిన రికార్డ్స్ 3 వర్కేడీలో ఇవ్వడం జరిగింది మేడం. సామాజిక తనిఖీ కూడా నిర్వహించడం జరిగింది. ఇంకొక వర్క్కు సంబంధించి క్రిమిటోరియాకి సంబంధించి రికార్డ్స్ ఇవ్వలేదు మేడం. క్రిమిటోరియాకి ఎందుకని ఇవ్వట్లేదు? వీడియో గారు తెప్పించుకోండి. ఆ కిష్టయ్య గారు ఎవరో ఏమో రికార్డ్స్ ఇచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకుని ఒకటేసారి స్పెషల్ ఆడిట్ చేయించుకుంటామని మళ్ళీ 32వ అంశం మేడం. ఎంబీ క్యాల్కులేషన్ మిస్టేక్ మేడం. అవును మేడం. ఈ క్రిమిటోరియా ఇంకా ప్రోగ్రెస్లో ఉండడం ఏంటి? 33వ అంశం మేడం. ఇవ్వండి. 13 రోజులు పనిచేస్తే 18 రోజులకు పేమెంట్ అయింది మేడం. వేరే కూలీలో వెళ్ళాయా? అవును మేడం. అంటే మిగతా వాళ్ళు నష్టపోయారు మేడం. వీళ్ళకి వెళ్ళిపోయినాయి. వాళ్ళ దగ్గర వసూలు చేస్తారా, మీరే కడతారా? కట్టాలి లేకపోయినా మీరు కట్టాలి. వెళ్ళిపోయింది మేడం. అవునా? రికవరీ అంటే వాళ్ళు పనికి రాలేదా? మరి గ్రామ సభలో రికవరీ చేస్తామని మాస్టర్ లాగా వేసినాక లేట్గా వస్తే మొబైల్ అటెండెన్స్ నెక్స్ట్ తీసిన అన్నది ఏం చెప్పిందో వీళ్ళకి ఇద్దరికి క్లారిటీ లేదు మేడం. తర్వాత ఏదో వేరే దానికి చెప్పబోయి ఎంఎంఎస్ అటెండెన్స్లో ఒట్టిరు మేడం. వన్ డే పేమెంట్లు అవి కూడా వాస్తవంగా వాళ్ళు పని చేయలేదు మేడం. నెక్స్ట్ అంశం 15 ఆడిట్లు కొత్త నా వీళ్ళకి ఆడిట్ ఎన్ని చెప్తారు సార్? నేను అంటున్నా 15 ఆడిట్లు అయినాయి. ఏమేం చెప్పాలో ఎన్నిసార్లు చెప్తాను? చిలుకలో చెప్పినట్టు అరటి పంట అదే సార్. ఇంటెన్షన్ అంటే కాస్త వాస్తవం ఏంటంటే ఈ అమ్మాయికి ఈసారి ఈ అమ్మాయి కళ్ళు తిరిగి పడుతుంది. ఒక 10 సార్లు పడింది. మొత్తమే డెడ్ బాడీ లెక్క కూడా తీసుకెళ్ళాం అంబులెన్స్లో. డిసైడ్ చేసుకున్నాము. ఆఫ్టర్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి. ఇది నెక్స్ట్ నెక్స్ట్ అంశం కూడా సేమ్ మేడం. సంబంధించి అన్ని పనులు కూడా సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది. 8వ అంశం మేడం. వర్క్ డీటెయిల్స్ మేడం. 9వ అంశం మేడం. ఇక్కడ కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా 432 మొక్కలు నాటడం జరిగింది మేడం. 432 మొక్కలు కూడా బ్రతుకున్నాయి మేడం. అది చేయండి. 10వ జాబ్ కార్డు అయిపోయింది. అవును మేడం.
11వ అంశం మేడం, బొచ్చు ఎలీషా, జాబ్ కార్డ్ నంబరు 41 మేడం. ఈమె పని కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది మేడం. కానీ మాస్టర్లో పేరు రావడం లేదనేసి పనికి రానివ్వట్లేదండి మేడం. ఆధారు యాజ్ పర్ జాబ్ కార్డ్ నెంబరు మార్పించుకోవాలి. జాబ్ కార్డులో ఏం పేరుంది, ఆధార్లో ఏం పేరుంది అది చూసారా? ఎలిషా మేడం సేమ్ ఉంది, కాకపోతే ఆధార్ నెంబర్ కొడితే ఎర్రర్ వస్తుంది. కాదు, పై ఆరెంజ్ ఎర్రర్ వస్తుందా? అవన్నీ పెట్టుకుని అవన్నీ వచ్చినాయి కదా. ఇంకా కూర్చొనే మాట్లాడండి. ఎట్లా ఉందంటే లెటర్ పెట్టేసాయి, ఇప్పుడే తెలిసింది మేడం. ఇచ్చేస్తాను. మిగతా కుటుంబ సభ్యులు పనిచేస్తున్నారు, 100 రోజులు అవుతుంది. ఇట్లాంటివన్నీ కలిపి చేయలేదు మేడం. పని చేసి 5,420 రూపాయలు నష్టపోవడం జరిగింది మేడం. క్వాంటిటీ అనేది మిగతా కూలీలకు వెళ్ళిపోయింది మేడం. రికార్డింగ్ చేసేసేయండి. జరిగింది, నో డిమాండ్ అనేది తీసుకోలేదు మేడం. 14వ అంశం మేడం, జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది మేడం. 15వ అంశం మేడం, పే స్లిప్లు ఇవ్వడం లేదని డోర్ టు డోర్లో చెప్పడం జరిగింది మేడం. 16వ అంశం మేడం, 7 రిజిస్టర్స్ కూడా అప్డేట్ చేయడం జరిగింది మేడం. వేతనాలు లిస్ట్ ఇవ్వట్లేదా? ఇప్పుడు స్లిప్స్ ఇచ్చారు. నెక్స్ట్ 3 రకాల ఫోటోలు కూడా నిర్వహించడం జరిగింది మేడం. నెక్స్ట్ వర్క్ ఫైల్స్ కూడా నిర్వహించడం జరిగింది మేడం. టీఏ గారు కొలతల పుస్తకాలు, రైతుల కూలీల శతకాలు కూడా తీసుకోవడం జరిగింది మేడం. నెక్స్ట్ మాస్టర్ రోల్ కాల్ కూడా నిర్వహించడం జరిగింది మేడం. నెక్స్ట్ ఈసీ గారు చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది మేడం. టీఏ గారు 12-13 కాలాలు రాయడం జరుగుతుంది మేడం. 23వ అంశం మేడం, సర్వైవల్ రిజిస్టర్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు మేడం. ఇవ్వలేదా? మెయింటైన్ చేయడం జరిగింది మేడం. కానీ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 5 నెలలకు మాత్రమే పెట్టినట్లు రికార్డు మెయింటైన్ చేయడం జరిగింది మేడం. మిగతా 7 నెలలకు సంబంధించి రోజ్గార్ దివస్ సెక్రటరీ ఇక్కడ ఉన్నారు మేడం, హ్యాండిక్యాప్ వర్క్ లెవెల్ రారాదు మేడం, నడవరాదు కాలు. మళ్ళీ వెహికల్ కావాలి. ఓకే ఓకే కూర్చోండి అక్కడ. కూడా మేడం 5 రోజులు వచ్చారు. లాస్ట్ రోజు రాలేదు మేడం, సంతకం మిస్ అయింది. లాస్ట్ డే పెట్టించుకోవాలి. ఇప్పుడు బిఫోర్ గ్రామ సభ తెలుసు కదా, పెట్టింటే అదే చెప్పింది సార్ వచ్చి. బిఫోర్ గ్రామ సభ, బిఫోర్ సోషల్ ఆడిట్. వర్క్ ఫైల్లో మేడం. ఇక్కడ కెనాల్ బండ్ ప్లాంటేషన్ మొత్తం 595 మొక్కలు నాటడం జరిగింది మేడం. ప్రస్తుతం 203 మొక్కలు బ్రతుకున్నాయి, 392 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. ఇదేంటి? కెనాల్ బండ్. కలర్ ఫోటో కలర్ ఫోటో నుంచి ట్రాక్టర్ ట్రిప్ షీట్ అనేది ఇవ్వాలి మేడం. ఇక్కడ ట్రాక్టర్ వాచ్ బుక్ ఇవ్వడం జరిగింది కానీ 2023 సంబంధించి నిర్వహించలేదు మేడం. అంటే ప్రజెంట్ జరిగే వర్క్ సరే సరే అది కంటిన్యూ చేయండి. ట్రాక్టర్ వాచ్ రిజిస్టర్, ట్రిప్ రిజిస్టర్ అనేది అది మీరు ట్రాక్టర్ పేమెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అది మెయింటైన్ చేయాల్సిందే. వాళ్ళు చెప్పారు కదా, ఒకవేళ కొలతలు తీసేటప్పుడు ఇబ్బంది లేకుండా అవునండి. ఆయన మనము తప్పు ఒప్పుకున్నట్లే కదా, మరి రికవరీ ఎప్పటిలోపల తీయిస్తున్నారు. వారం అంటే కాదు, అది డీసీలింగ్ ఆఫ్ ఫీడర్స్ అండి, అది ఎగ్జిస్టింగ్ ఫీడర్స్ అండి. డీసీల్ మీరు ఆయన కూర్చున్నారని మాకు ఇది అనవసరమైన డాటా నుంచి అది ఒక సొల్యూషన్. దీన్ని ఎండ్ పాయింట్లో అర్థమైందా మీకు? అర్థమైంది. ఎండ్ పాయింట్ పెడితే ఇక మనకు బండ గుర్తు మర్చిపోము, వాళ్ళకు కూడా ఈజీ ఉంటుంది.
అక్కడ అయిపోతే ఇక్కడ 3 మంది కూలీలు 11 రోజులు పనిచేసినట్టు మాస్టర్లు హాజరు సంతకాలు ఉంటే టోటల్ డేస్ వేసే కాలంలో ఒక్కొక్క రోజు ఎక్కువ లెక్కించి రాయడం వల్ల 535 రూపాయలు ఎక్సెస్ ఇవ్వడం జరిగింది. మిగిలిన వాళ్ళందరూ మెల్లగా వర్షము లేనప్పుడు అక్కడ రైతు వేదిక దగ్గర దూరం చాలా దూరం మేడం. లేదు తెచ్చి పేమెంట్ చేయడం జరిగింది. మాస్టర్ క్లోజ్ మేడం. ఇవి అన్నీ కూడా వన్ డే ఉన్నాయి మేడం. ఒక్కొక్కరు అంటే 8 డేస్లో అటెండెన్స్ ఒక జాబ్ కార్లో 79 రోజులు పనిచేయడం జరిగింది. మొత్తం 143. ఇమీడియట్గా క్యాన్సిల్ చేయాలి. నేను అందులో ఒకటి వికలాంగుల కార్డు వికలాంగుడు వాళ్ళ భర్త వికలాంగుడు ఒక ఫ్యామిలీలో ఆమె కార్డుకు సపరేట్ లేదు. వాళ్ళిద్దరు భార్య పడుతుంది సార్. ఆయన వికలాంగుడు సార్, వికలాంగుల కార్డు సార్. నువ్వు ఆయన ఆ ఫ్యామిలీలో ఎట్లయినా ఎక్కువ రోజులు వస్తుంది. ఇంకా ఈమె జాబ్ కార్డ్ క్యాన్సిల్ చేసేసాయి. వికలాంగులకి ఆల్రెడీ ఎక్కువే వస్తుంది కదా, కాబట్టి ఒక్కొక్క జాబ్ కార్డు పద్మ రేస్ ఆధార్ కార్డు ఉంది సార్. ఆధార్ కార్డు పద్మ కుమలకు పద్మ ఆధార్ కార్డు ఇస్తే తీసుకోకపోతే ఏమైందంటే వాళ్ళు ఏర్పడ్డారు మేడం. 6 2 తల్లిదండ్రులు, 2 కోడళ్ళు, 2 కొడుకులు. అయితే వీళ్ళు ఏర్పడ్డారు కాబట్టి వాళ్ళ భార్యకు కార్డు ఇవ్వలేదు. అయితే భర్త అందులోనే ఉన్నాడు, అందుకే తీసి లేద్దామంటే అస్సలు అయితే సార్ కాగానే నేను నాకు ఇచ్చడం జరిగింది. డిమాండ్ నిర్వహిస్తున్నాయి కానీ నోటి మన 8 డ్రాగన్ ఫ్రూట్ పని బాగుందా? ఈ గ్రామానికి సంబంధించి 21 పనులు గ్రామానికి ఇది ఇచ్చేసారండి జాబ్ కార్డు. సిరివెన్నెల వాళ్ళకి చూపించాలి. ఇప్పుడు ఇచ్చింది జాబ్ కార్డ్ అప్డేషన్ మేడం. నెంబర్ 13 కేసు అనేది నిర్వహించట్లేదు. ఏదేంటి మీకేం ప్రాబ్లం ఉంది కదా? అంటే మేము అడగడానికి వస్తుంది, భయం వేస్తుంది. ఓకే నెక్స్ట్ ఏమా వేల్స్ స్లిప్స్ ఇష్యూ నెంబర్ 6 7 రకాల రిజిస్టర్స్ నిర్వహిస్తున్నారు. ఓకే ఇష్యూ నెంబర్ 15 3 దశల ఫోటోస్ కూడా నిర్వహిస్తున్నారు. 16 వర్క్ ఫైల్ అనేది నిర్వహణ జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 17 రైతుల కూలీల సంతకాలు కూడా తీసుకుంటున్నారు. ఇష్యూ నెంబర్ 18 మస్టర్ కోతాలు అనేది పూర్తి స్థాయిలో లేదు. ఇష్యూ నెంబర్ 19 ఈసీ ఇన్ఛార్జ్ ఇక్కడ మొత్తం అప్పుడు ఇన్ఛార్జ్ మీరు ఇష్యూ నెంబర్ 20 12 భాగం కాలమ్స్ ఆయన ఇష్యూ నెంబర్ 21 మొక్కలకు సంబంధించిన సర్వే పూర్తి స్థాయిలో లేదు. అది గ్రామ సభలో సూచించవచ్చు. ఇష్యూ నెంబర్ 22 కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి 500 మొక్కలు నాటడానికి విధానాన్ని కలపాలి. ఫీల్డ్కి లెక్కించగా 465 మొక్కలు పెట్టుకుని 30 మొక్కలు చనిపోయాయి. మొత్తం 1850 మొక్కలు నాటినట్లు విధానాన్ని కలపాలి. ఫీల్డ్కి లెక్కించగా 1750 మొక్కలు పెట్టుకున్నాయి. మిగిలిన 5 మొక్కలు చనిపోవడం. కంపల్సరీ రెండో వరుస మొక్క మధ్య గ్యాప్ 1 మీటరా 2 మీటర్స్
ఎవెన్యూ ప్లాంటేషన్ గ్యాప్ ఎంత మొక్కకి మధ్య 5 మీటర్ అది చూసుకోండి. మధ్య 3 మీటర్స్. లేదు అనగా ఎంబుక్ నందు 1665 క్యూబిక్ మీటర్లు రికార్డ్ చేసినట్లుగా ఉంది. ట్రాక్టర్ వాచ్ రిజిస్టర్లో 3152 క్యూబిక్ మీటర్లు రికార్డ్ చేశారు మేడం. ఇప్పుడు అర్థమైందా? టీఏఈసీలకి ట్రాక్టర్ వాచ్ రిజిస్టరు, ట్రిప్ రిజిస్టరు ఇక్కడ మెయింటైన్ చేశాను కానీ కొద్ది రోజులు సీనియర్ మెట్ ఉంది మేడం. తను ఒకటి బుక్ రాసుకున్నారు, మేడం రాసింది ఇచ్చిండ్రు, తను రాసింది మన గ్రామ సభలో. కొంచెం యాక్టివ్ రోలే ఉంది మేడం పంచాయత్ సెక్రటరీ. తనే ఎన్ఎంఎంఎస్ పంపుతారు. ఇష్యూ వచ్చినా కూడా డైలీ రెస్పాండ్ అవుతుంది. ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా డిఆర్పి కూడా కలిపి మాట్లాడించి. నెక్స్ట్ 26 విదేశాలకు సంబంధించి సుమలత మరియు అధికారులు మొత్తంలో హాజరు వేసిన తర్వాత పేమెంట్ చేసే క్రమంలో ఒకరోజు తక్కువ దిగి పేమెంట్ చేయడం జరిగింది. ఎందుకు అటెండెన్స్ ఆబ్సెంట్ చేసాం? పని చేయలేదా? ఆహా కాదు, మీ జస్టిఫికేషన్ ఏంటి? మీరు దీనికి ఏం వివరణ ఇస్తారు? వర్క్ చేశారు మేడం, కాకపోతే మిస్టేక్ జరిగింది. ఆహా ఇప్పుడు వాళ్ళిద్దరికి ఇప్పుడు ఇది సాల్వ్ చేయాలి ప్రాబ్లం. మిగిలిన వేస్టికల్స్ నుంచి వాళ్ళిద్దరు డబ్బులు ఇప్పించాలి మీరు. ఇప్పుడు అర్థమైంది కదా, ఓవర్ రేటింగ్స్ ఉంటాయి. ఓవర్ రేటింగ్ కాకుండా ఎలా చేయాలి అనేది ఒకటి రౌండ్ ఆఫ్ చేయాలి, లేదా లాస్ట్ నెంబర్ వేసుకోండి. ఈవెన్ మిగిలిన వాళ్ళకి హాజరు ఇంటూ మార్క్ వేసినా కూడా ఆమె దగ్గర నెంబర్ వేసేసేసి మీరు సంతకం చేసేస్తే రాసుకుంటే అయిపోతుంది. ఇక్కడ పేరు నిజం చేశారు సీసీలో. చేసిన తర్వాత మళ్ళీ చూద్దాం సార్ ఒకసారి అని అన్నాను. నేను ఎవరో తెలుసా, నా ర్యాంక్ ఏంటి, నువ్వేం చదువుతున్నావు అని నన్ను అడిగాను సార్. మా బీఆర్పీ నువ్వేం చదువుతున్నావు, నేను చూసిందని మళ్ళీ చూస్తావా, నీ సోషల్ ఐటమ్స్ చెప్పుకొని కూడా స్క్వేర్ మీటర్ అంటే తెలియదు, క్యూబిక్ మీటర్ అంటే తెలియదు, లెంత్ తెలియదు, విడ్త్ తెలియదు అన్నారు. అక్కడ మాది సర్పంచ్ గారు, ఈ గారు అందరూ ఇబ్బంది వాళ్ళని కూడా మేము అవమానించాము. మా క్వాలిఫికేషన్ ఏం వస్తుంది, మీ సోషల్ ఐటమ్ చెప్పుకొని కూడా ఏం టెక్నికల్ కాబట్టి సార్ టెక్నికల్ కాదు, మీరు ఎట్లా చూస్తున్నారు? మన టెక్నికల్ ఏఈ గారు డిఈ గారు కూడా టెక్నికల్, వాళ్ళు రికార్డ్ చేసినవి మనం ఎట్లా చూస్తున్నాం సార్ అంటే మా వెరిఫికేషన్ చేస్తున్నాం. మేడం, నేను 7 డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జిని ప్రస్తుతానికి. నేను హ్యుమానిటీ గ్రౌండ్స్లో వర్క్ అయిపోవాలన్నతోని టైం ఇచ్చి వస్తే 1 అవర్ అప్స్టాండింగ్ అని చెప్పకుండా ఎందుకు టైం అంతా వేస్ట్ కావాలని నేను కొలిసిన మేడం. నేను కొలిసినాక మళ్ళీ నీది లెక్క కాదు నువ్వే అంటే మరి నన్ను ఎందుకు పిలిచిండు? నేను సివిల్ ఇంజనీర్ని, నా కొలతలు కూడా నువ్వు యాక్సెప్ట్, నేను వాళ్ళ కొలతని యాక్సెప్ట్ చేసిన మేడం. వాళ్ళు అన్ని కొలతలు కూడా యాక్సెప్ట్ చేయమనలే సార్, మేము లేము కదా. ఇప్పుడు ఎవ్రీ వర్క్ ఐడి ఫోటో 1 అవర్ ఎట్లా చూడండి, ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ కార్లో వచ్చారు మేడం, మేము బండి మీద వెళ్ళాం మేడం. నేను కొంచెం లేట్ అయింది మేడం. సివిల్ ఇంజనీర్ మీరు ఎందుకు లేట్ అయింది అంటే ఏం చెప్తాం మేడం, మేము బైక్ మీద వచ్చినాం. వాడు టెక్నికల్ గా మీకు ఏం తెలియదు ఎప్పటి కూడా సివిల్ ఇంజనీర్ గా నేను మెజర్మెంట్ పరంగా మీకు తెలుసా, నేను కొలిసింది ఎందుకు యాక్సెప్ట్ చేయవు? నన్ను ఎందుకు రమ్మన్నారు? మరలా ఒకసారి మేము లేము కదా, నన్ను ఎందుకు రమ్మన్నారు? మీరు రాకుంటే సార్ బాబు నేను చూసిన ఆల్రెడీ, మీరు వెళ్ళండి ఒకసారి చూసుకుంటే నేను అదే కూడా మా ఏఆర్ ఆఫీసర్ లేటర్ వస్తేనే మీతో నా కంపెనీ అవుతా. మీరు పిలిస్తే రాను, నువ్వు పిలిచినా మేము పిలవలేదు సార్. ఒక్క నిమిషం ఫ్యాన్ పెట్టించారు, అది ఈగలు స్మెల్ వేసి ఇస్తాను. ఈగలు బాగా సమాచారం పులుకుర్తి విలేజ్ మేడం, 128 ఇన్ఫర్మేషన్, ఇష్యూ నెంబర్ 9, పనుల వద్ద సౌకర్యాలు. సీరియల్ నెంబర్ ఎంతమ్మా?
ఒక్క నిమిషం. హక్కుదారులు డోర్ టు డోర్ విజిట్ ద్వారా తెలపడం జరిగింది. వాటర్ ఉంది. వాటర్ క్యాన్స్ ఒక ఈసారి ఎండాకాలం మనము షేడ్ నెట్ వేసాము. ఈ పోయిన సంవత్సరం అయితే వేయలేదు, కానీ ఈ సంవత్సరం షేడ్ నెట్ వేసినాము. షేడ్ నెట్ వేసినాము. అలానే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ పెట్టాము. నెక్స్ట్ ఇవి కూడా పెట్టామండి, షేడ్ నెట్లు, ఓఆర్ఎస్ కిట్లు కూడా పెట్టి ఇచ్చామండి. అంటే మన ఆఫీస్ నుంచి ప్రొవైడ్ చేయలేదు, మన లోకల్ పిహెచ్సి నుంచి చేసామండి. జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది. ఇష్యూ నెంబర్ 12 వారం వేతన రసీదులు ఇవ్వడం లేదు. ఇస్తున్నారా లేదా, రిజిస్టర్ ఉందా, ఉంటే చూపించండి. కూలీల సంతకాలు కలవు. ఇష్యూ నెంబర్ 17 రోల్ కాల్ అనేది పై అధికారులు చేయడం లేదు మేడం, టీఏఈసీపీ. ఇష్యూ నెంబర్ 18 ఈసీ గారు చెక్ రిజిస్టర్ చేస్తున్నారు. ఇష్యూ నెంబర్ 19 ఎంబుక్లలో 12-13 కాలాలు నిర్వహిస్తున్నారు. ఇష్యూ నెంబర్ 20 మొక్కలకు సంబంధించి సర్వేల్ రిజిస్టర్ నిర్వహిస్తున్నారు. హాజర్లు అనేవి కింది నుండి పైకి వంటలు వేయడం లేదు మరియు మస్టర్లు అందరూ దిద్దుబాట్లు కలవు. ఏం చేయాలి, ఏ నుంచి ఓవర్ రైటింగ్ ఉండకూడదు. ఆలస్యంగా వస్తే లాస్ట్ నెంబరే ఓకేనా. ఈసారి వలన 1387 రూపాయలు నష్టపోవడం జరిగింది. క్వాంటిటీ పోయిందా, క్వాంటిటీ పోలేదా, పోయిందా? క్వాంటిటీ పోతే ఇంకా ఏం చేయలేము కదా. మనము ఆ మిగిలిన వేస్ట్ సీకర్స్ నుంచి వసూలు చేసి రాయించాలి. మిగిలిన వాళ్ళకి లాసే కదమ్మా. అదేనా మీ డౌట్ అయింది? లాసే మేడం. లేకుండానే 543 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కరెక్టే, కానీ తర్వాత వచ్చి ఉంటుంది కదా. ఇప్పుడు కదా, ఎప్పుడు అది వర్క్ ఎప్పుడు జరిగింది? పోయిన జూన్. అప్పుడే అవును, పోయిన జూను. ఇది మళ్ళీ జూన్ కదా, ఈ లోపల మాస్టర్లో పెట్టేయచ్చు కదా. 606 రూపాయలు అదనంగా పొందడం జరిగింది. కామన్ నర్సరీ అది మిగిలిన డేస్లో ఎక్కడైనా కవర్ అయిందా? ఎక్కడైనా కవర్ చేశారా? కవర్ చేసి నెక్స్ట్ వీక్ మళ్ళీ డిమాండ్ ఇచ్చి తగ్గించి రాశారా? మరి టోటల్ క్వాంటిటీ లెక్కేసారా నర్సరీ? కామన్ నర్సరీలో బ్యాగ్ ఫిల్లింగ్ ఇచ్చే వసూలు చేసి మిగిలిన వాళ్ళకి ఇచ్చేసేయండి. 241 రూపాయలు అదనంగా పొందడం జరిగింది. ఇప్పుడు మిగిలిన వాళ్ళు లాస్ అయ్యారా? ఆమె దగ్గర నుంచి వసూలు చేసి డిస్కస్ చేసేసి పెంచాల సీనియర్ వరకు చేసినటువంటి అల్బ్రెడ్ కింద కూడా 2,79,000 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఇటు 58 మీటర్ల రోడ్ అనేది గ్రామ ఉప సర్పంచ్ అయిన పెంచాల శ్రీని ఇంటికి నేరుగా వేసినట్టు గుర్తించడం జరిగింది. వాళ్ళ ఇంటికి అటాచ్ చేసేది ఆడికి ఎండింగ్ మేడం, వాళ్ళ ఇంటి వరకే ఎండ్ అయింది. ఇది చెప్పద్దు కదా ఇలా. ఇట్లా ఇష్యూ నెంబర్ 5 మేడం. టోటల్ ప్లాన్స్ వచ్చేసి 3,900. 6 దినాలు పనిచేయడం జరిగింది. కానీ మాస్టర్ నందు ఎల్పిసి అని వ్రాసి ఉండడం వల్ల హక్కుదారుడు 6 దినాలు పనిచేసి నష్టపోవడం జరిగింది. డోర్ టు డోర్లో అడగా అతనికి డబ్బులు రాలేదని తెలపడం జరిగింది. క్వాంటిటీ కూలీలో పోయింది. ఇదే కాదు మరి ఏం చేస్తావు? 904 రూపాయలు పిచ్చి ఇవ్వాలి కదా.
నాకు సంబంధం లేదు. నువ్వు క్వాంటిటీ ఆపి ఉంటే ఎన్టీసీఐ ఇష్యూ వస్తుంది. నువ్వు క్వాంటిటీ ఆపలేదు కదా, అంతే కదా? అంతే మేడం. ఇద్దరు హక్కుదారులు వాస్తవంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ తమ యొక్క ఆధార్ కార్డ్ సీటింగ్ తక్కువ ఉన్నందువల్ల తమ నెంబర్ అనేది ఎర్రగా వస్తుంది. దయచేసి మాకు డిమాండ్లో పేరు కల్పించి పని కల్పించమని సంఖ్య వారిని ప్రాథమికంగా కోరడం జరిగింది. ఏం చేస్తారు? సొల్యూషన్ ఏంటి? అప్పుడు డిలీషన్ చేసి కొత్త జాబ్ కార్డు కూడా అనుకుందా? ఇస్తే డిలీటేషన్ ఏమన్నా మళ్ళీ ఆధార్ తీసుకోవాలి కదా మేడం, జాబ్ కార్డు ఇష్యూ ఇస్తారు. సో అప్పుడు ఆధార్ కూడా తీసుకోలేదు. అవునండి, ఇది ఎప్పుడు జరిగింది? పాయింట్ డిమాండ్ అనేది నిర్వహించలేదు. జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది మేడం. పూర్తి స్థాయిలో వేతన రసీదులు అనేది ఇవ్వడం లేదు. 7 రిజిస్టర్స్ అప్డేషన్ చేశారు. 3 టైప్స్ ఫోటోస్ అనేది నిర్వహించారు మేడం. వర్క్ ఫైల్ నిర్వహించారు. ఎందుకు నందు రైతుల కూలీల సంతకాలు అనేది నిర్వహించారు. రోల్ కాల్ ఉంది మేడం. ఈసీ గారు చెక్ మేజర్ చేశారు. 12-13 కాలమ్స్ అనేది రాస్తున్నారు. సర్వైవల్ రిజిస్టర్ అనేది నిర్వహిస్తున్నారు. 100 మొక్కలు అనేది పెట్టడం జరిగింది. పీపీవీ ఇప్పుడు వచ్చిందా? లేదు మేడం, లొకేషన్ పీపీవీ పసరగొండ అని మేడం లొకేషన్. కమ్యూనిటీ ప్లాంటేషన్. అవును మేడం. 500 మొక్కలు అనేది పెట్టడం జరిగింది మేడం. ఎఫ్ఏ గారి సమక్షంలో వెళ్ళి లెక్కించగా 420 మొక్కలు బ్రతికినాయి మేడం. మిగతా 80 మొక్కలు చనిపోయాయి. అవి రీప్లేస్మెంట్ చేసి చూపించారు మేడం. చేశారు. ఇష్యూ నెంబర్ 24. మీటర్ మొక్కలు బ్రష్ పెట్టావా? ఫోన్ అది బ్లాక్ అండ్ వైట్ కదా, కలర్ అయితే కనిపిస్తాయి. బ్రష్ కూడా అంటే ఏంటిది? 25 పెట్టలేదని చెప్పి మరి కూడా బ్రతికినాయి మేడం. మిగతా 57 మొక్కలు చనిపోయాయి. వాటిని కూడా రీప్లేస్మెంట్ అనేది చేయడం జరిగింది. ఇప్పుడు నొప్పులు చేస్తారు. చేస్తే నాకు చేసినట్లు కాదు. రెవెన్యూ ప్లాంటేషన్ అంటే విత్ బ్రష్ వుడ్ ఫెన్సింగే ఉండాలి. 25 లోపల ఇవన్నీ కావాలి. సంబంధించిన రిజిస్టర్ అనేది గ్రామ సభలో చూపించడం జరిగింది. రాస్తున్నారు అందులో? రాస్తున్నారు. నెక్స్ట్ 27కి సంబంధించి మేడం ఎంఐ ట్యాంక్ పనికి సంబంధించి 20 మంది హక్కుదారులు పనిచేయడం జరిగింది, కానీ మాస్టర్ నందు కొద్దిగేతలు దిద్దుబాట్లు అనేవి జరిగాయి మేడం. గ్రామసభకి అయితే ఒక రోజు మనోహర్ గ్రామసభకి ఆయన కూడా కౌన్సిలింగ్కి వెళ్ళాడు. ఇన్ఛార్జ్ ఆయన నీకేం సబ్జెక్ట్ వచ్చినప్పుడు సెక్రటరీ లీవ్ రిజిస్టర్ పనుల రిజిస్టర్ అనేది 3 నెలలకు ఒకసారి ప్రింట్ తీసి అతికించాల్సి ఉండగా అట్లా చేయడం లేదని గుర్తించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 14 మేడం. ప్లాంటేషన్ పనులకు సంబంధించి 6 పనులు, కానీ పనులు జరుగుతున్నప్పుడు ఫోటోలు మాత్రమే చూపించడం మేడం. బిఫోర్ ఫోటోస్ ఆఫ్టర్ ఫోటోస్ అనేది నిర్వహించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 15 మేడం. పనులకు సంబంధించిన వర్క్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నారు మేడం. ఇష్యూ నెంబర్ 16 మేడం. 12 ఎంబీరా ఎందుకు రైతు గురువుల సంతకాలు కూడా తీసుకుంటున్నారు మేడం. ఇష్యూ నెంబర్ 17 మేడం. 277 మసాలా యందు అధికారులు రూల్ కాల్ అనేది పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 18 మేడం. ఈసీ గారు చెక్ మేజర్ చేస్తున్నారు మేడం. ఇష్యూ నెంబర్ 19 పనులకు సంబంధించి 12-13 కాలమ్స్ అనేది రాస్తున్నారు మేడం. 25 సర్వే రిజిస్టర్ కూడా అప్డేషన్ అనేది చేస్తున్నారు మేడం. రెవెన్యూ అంటే విత్ బ్రష్ వుడ్ ఉంది, అది వర్క్ కంప్లీట్ అయినట్లండి నాకు. ఉంది మేడం.
ఇంటర్నల్ రోడ్స్కి అయితే కంపల్సరీ అవసరము. ఎందుకంటే ఇంటర్నల్ రోడ్స్లో పశువులు తిరుగుతుంటాయి, చిన్న ఫెన్సింగ్ పెట్టాలా. ఇంటర్నల్ రోడ్స్కి చాలా రకాలుగా నువ్వు మేకప్ చేయొచ్చు. బయట రోడ్స్కి ఎంత మేకప్ చేస్తే కనిపించదు. నువ్వు ఇంటర్నల్ రోడ్స్కి నీకు ఎంత ఇస్తున్నావు? 180 రూపీసా? చిన్న తడికలతో పెట్టుకోవచ్చు, ఎంత ముద్దుగా చేసుకోవచ్చు. నీ వర్క్ మొత్తం కనిపిస్తుంది అక్కడ. ఇంకా చిన్న నేమ్ బోర్డు పెట్టచ్చు, చాలా మేకప్ చేయొచ్చు. ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ నందు 100 మొక్కలు గాను 84 మొక్కలు బ్రతికున్నాయి మేడం. 16 మొక్కలు చనిపోయినట్టుగా గుర్తించడం జరిగింది. ఆ 16 బొప్పాయో మునగ పెట్టమ్మా. ఇన్స్టిట్యూషనల్ అంటున్నారు కదా, స్కూల్ అండి ఇది. ఈపీలో మంచిగా మునగ చెట్టు పెట్టుకోవచ్చు కదా, లేదా బొప్పాయి చెట్టు పెట్టచ్చు కదా. పక్కనే నర్సరీ అంటే వాళ్ళు చెప్పేదానికి ఎందుకు చూసుకోవాలి? మా వాళ్ళు చాలా చెప్పినాం రీప్లేస్ చేయమని. 16 మొక్కలు పెట్టడానికి చేసేస్తే నర్సరీ అదే మేడం, జీపీ అదే, నర్సరీ అదే, కౌంట్ చేసుకుంటే అయిపోతుంది కదా. డిటిఎఫ్ ఎక్కేదా 2469 మొక్కలు బ్రతికున్నాయి మేడం. 411 అనేది చనిపోయినట్టుగా గుర్తించడం జరిగింది. మట్టి కుప్పలు ఉన్నాయి మేడం, వాళ్ళు జేసీబీ పెట్టి నైట్ క్లీన్ చేసుకుంటారు. సైడ్ అన్ని తిరగడం వల్ల పక్కైపోయినాయి అన్నీ అవన్నీ చెప్పొద్దండి. మొక్కలు పెట్టడమే మన టాస్క్. లేకపోతే నీకు రికవరీ వస్తుంది. రికవరీ రాయమని రాస్తాం. పెట్టిస్తాం మేడం. ఎమ్మెల్యేపీ ప్లాంటేషన్ నందు 230 మొక్కలు గాను 123 మొక్కలు బ్రతికున్నాయి మేడం. 57 మొక్కలు చనిపోయినట్టుగా గుర్తించడం జరిగింది. ఎందుకు చనిపోయినాయి? ఎమ్మెల్యేపీ చేసేటప్పుడు కంపల్సరీ 2 మొక్కల మధ్య 3 మీటర్లు ట్రయాంగిల్ షేప్లో ఉండాలి. కాలంలో జీరో రాయడం వల్ల 1350 రూపాయలు పనిచేసి నష్టపోయినట్టుగా గుర్తించడం జరిగింది మేడం. డోర్ టు డోర్లో పెట్టారు, మళ్ళీ కొట్టేసాను. క్వాంటిటీ పోయిందా? పోదు మేడం, అంటే క్వాంటిటీ పోదు మేడం. లాక్ అవుతుంది. నెక్స్ట్ వీక్లో కవర్ అవుతుంది. అవును, నెక్స్ట్ వీక్ కవర్ చేసింది. ఆ నెక్స్ట్ వీక్ కవర్ చేసిన మాస్టర్ ఇస్తే మేము దానికి దీనికి టాలీ చేస్తాం. చూసుకోండి, అది ఇవ్వమనండి. ఆమె రేట్ ఐడియా నెక్స్ట్ వీక్ ఉందా? అవును, అది నెక్స్ట్ వీక్ ఒక వారం వస్తే ఎన్పిసి నెక్స్ట్ వీక్ చేయించిన ఆమెదే తీసుకోండి. నాకు ఐడియా లేదు. ఆ బేసిక్ చెప్పాడంటే నేను 2 వారాలు పనిచేశానని చెప్పాడంట. మరి అది మీరు చెప్పండి అమ్మా. 50 కూలీ అటెండెన్స్ చేసేది ఆమె మేడం. ఈ కూడా కూలీనే ఎంట్రీ చేస్తుంది. ఇక్కడ నుంచి డీటెయిల్గా ఎంట్రీ 28 ఇష్యూ నెంబర్ 28 మేడం. 2022 నుంచి 23 ఫైనాన్షియల్ సంవత్సరానికి సంబంధించి పిఆర్ రికార్డ్ అనేది 750 వేజ్ అనేది రికార్డు మస్ట్ క్లోజ్ మేడం. రేణుకైన హక్కుదారులు 2 రోజులు పనిచేసినట్టుగా మస్టర్లు ఆధార్లు ఉన్నాయి మేడం. 1 రోజు ఎక్స్పైర్ రాయడం వల్ల 226 రూపాయలు అదనంగా చెల్లించడం జరిగింది మేడం. హక్కుదారులను కలిసి వేరే కొట్ట గుర్తులేదని చెప్పడం జరిగింది. 10 మంది హక్కుదారులు 30 మేడం. ఏపీఓ గారి సంతకం లేకుండా మస్టర్ అది కంటిన్యూషన్ ఉంటుంది, ఎక్కడ కూడా లేదు. సరే ఓకే ఇల్లు పోతాను లేవగానే మిస్ అయి ఉంటుంది ఒక్కటి. ఇల్లు ఇవ్వాలి కదా, ప్రింట్ తీసియండి. నెంబర్ ఎంత చేస్తే సాల్వ్ కూడా రాస్తాను. ఆయనకు చెప్పు నెంబర్ చూసి, ఆధార్ నెంబర్ చెప్పినా కూడా నెంబర్ వస్తుంది. రమేష్ డూప్లికేట్ ఇచ్చేసేయాలా? ట్రాన్స్ఫర్ అప్డేషన్ ఉంది మేడం. 13వ ఇష్యూ మేడం, వారం వారం వేతన రసీదు పంపిణీ చేయడం జరుగుతుంది. 14వ ఇష్యూ మేడం, ఏ రకాల రిజిస్టర్లో 2వ రిజిస్టర్ అనేది నిర్వహించడం లేదు మేడం. ఏంటి మినిట్స్ ఇయ్యలేదా? అది మినిట్స్ రాశారు కానీ డేట్స్ అనేది ఎప్పుడు నిర్వహించారు అనేది రాయలేదు. అమ్మ, ప్రతి నెల నువ్వు రోజుగారు దివస్ నిర్వహిస్తావు కదా, అదే ఇది. ఇంకోటి అది వస్తుంది. ఇంకొకటి ఒక్కొక్క నెలలో 2 సార్లు కూడా వస్తుంది. 2 నెలలకు ఒకసారి వీళ్ళు గ్రామ సభ నిర్వహిస్తారు, పంచాయత్ సెక్రటరీ, అది కూడా వస్తుంది మేడం. వెళ్ళా నేను వెబ్సైట్ కూడా రిజిస్టర్స్ ఉన్నాయి, మాకు ఇస్తే ఎందుకు రాస్తాం మేడం? సెక్రటరీ లేదు. 2 ఉన్నాయి కదా గ్రామ సభ రిజిస్టర్. మేడం లాస్ట్ ఇయర్ నవంబర్ వరకు వేరే రిజిస్టర్ ఉంది మేడం. నేను వెరిఫై చేసిన సైన్ కూడా ఉంటుంది, ఎంపీడీ సైన్ ఉంటుంది. ఎందుకు ఇవ్వలేదండి? ఇవ్వలేదు వాళ్ళు మేడం. గ్రామ సభలు ఇక్కడ నుంచి నిర్వహిస్తామని చెప్పారు మేడం.
మేడం వర్షన్ ఏంటంటే నేను అన్ని వెరిఫై చేసిన అంటున్నారు. మీ వర్షన్ ఏంటంటే 200% అమ్మ నేను తెప్పించిస్తా. మీకు ఓపెన్ ఫోరం అయిపోయే వరకు నేను తెప్పించిస్తా. 2 రిజిస్టర్లు కాన్ఫిడెంట్గా ఉన్నాయి. తెప్పిస్తా. 10 కిలోమీటర్లు లేదు మేడం, తెప్పిస్తాం. మేడం 16 ఇష్యూ 17 ఇష్యూ మేడం కొత్త పుస్తకాలు పూలే రైతులు సంతకాలు తీసుకుంటున్నారు. 18 ఇష్యూ మేడం రోల్ కాల్ చేయడం జరుగుతుంది మేడం. 19 ఇష్యూ మేడం వేజ్ పేమెంట్ ఈజీగా సిగ్నేచర్ చేయడం జరుగుతుంది. 20 ఇష్యూ మేడం 12-13 కాలమ్స్ రాయడం జరుగుతుంది. 21 ఇష్యూ మేడం మొక్కలకు సంబంధించి సర్వైవ్ రిజిస్టర్ నిర్వహించలేదా? ఇవ్వలేదు మేడం. ఇవ్వండి చూడండి, చెప్పండి ఎలా నిర్వహించాలో చెప్పండి. ఓకే పర్వాలేదు, చేయడం లేదు. ఒక్క నిమిషం ఉండము, ఏమేం చేయాలి చెప్పండి. డిస్ట్రిబ్యూషన్ ప్లాంటేషన్ నందు 350 మొక్కలు నాటగా 280 మొక్కలు బ్రతికి ఉన్నాయి. 69 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. ఎందుకు పెట్టలేదమ్మా? అందరూ రీప్లేస్ చేస్తున్నారు కదా. పెట్టించారా? అది చూడండి పెట్టారమ్మా. ఎన్ని మీటర్ల మొక్కలు పెట్టారు? రెవెన్యూ ఇది ఇన్స్టిట్యూషనల్. ఏ మొక్కలు పెట్టావు ఇన్స్టిట్యూషన్లో? ఈ డీటీఫీకి ఎక్కించి దామర మండలంలో మొక్కలు చనిపోయినాయి ఎక్కినాక చేయాలమ్మా. ముందు చెప్పొచ్చు, చేయలేదా? చెప్పలేదా? మేము ఎన్నిసార్లు చెప్పినామా? సైట్తో సహా చెప్పి లెక్క పెట్టి తక్కువ ఉన్నాయి పెట్టించండి అని బుధవారం రివ్యూలో మినిట్స్లో రిజిస్టర్లో ఎంట్రీ చేసి సర్టిఫికేట్ కూడా తీసుకున్నాం మేడం. తక్కువ ఉన్న మొక్కలు రీప్లేస్ చేయిస్తామని ఎంపీడీఓ మేము సర్టిఫికేట్ తీసుకున్నాం. ఆడిట్ వస్తేనే కౌంట్. నెక్స్ట్ ఎంఏ ట్యాంకులకు సంబంధించి మేడం ట్రాక్టర్ షీట్స్ను మరి వాచ్ బుక్ అనేది తనిఖీ కింద వరకు లేదు. గ్రామ సభ రోజు తీసుకొచ్చారు. వాస్తవంగా 7 రోజులు పనిచేసినట్టు హాజరు సంతకాలు ఉన్నాయి కానీ 9 రోజుల కనుక 2 రోజులకు 398 రూపాయలు అదనంగా చెల్లించడం జరిగింది మేడం. ముగిసిన తర్వాత మళ్ళీ హాజరు సంతకాలు వేసుకోవడం వలన ఒకరోజు గాను 144 రూపాయలు అనేది అదనంగా చెల్లించడం జరిగింది. ఏమ్మా లేటుగా రావడం వల్ల ఏం చేయాలి? లేటుగా వస్తే చెప్పండి. నోట్ రాసిన నెంబర్ కూడా ఏది వేయాలి? లాస్ట్ నెంబర్ వేసుకోవాలి. ఆమెకు అటెండెన్స్ వేయం, నెంబర్ వేస్తావు. 8 ఆమెకు రౌండ్ అప్ చేయాలి. అవును, ఆ డబ్బులు ఎవరికి పోయినా ట్రేస్ అవుట్ చేసుకోవాలి కదా మనం. ఎప్పుడు లోపల చేసి చెప్తావు నాకు ఇది ఇష్యూ పెండింగ్, లేకపోతే నువ్వే రికవరీ. ఎప్పుడు లోపల 20th లోపల రేపు బ్యాంకు ఉండదో ఎల్లుండి వెళ్ళి కనుక్కోండి. ఈ డబ్బులు ఎవరికి పడ్డాయో చూసుకోండి. నో డిమాండ్ ఫామ్స్ అనేది తీసుకోవడం లేదు. సెక్రటరీ గారు కౌన్సిలింగ్కి వెళ్ళింది కొత్తగా అయితే రాదు. ఏమవుతుంది? నో డిమాండ్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది? విన్నారా ఇప్పటిదాకా చెప్పింది? ఏం జరుగుతుంది వాళ్ళకి? మనము ఇట్లా రానంటున్నారు కదా శంకర్, మీ ఊర్లో రానన్నలే కష్టంగానే 60-70 మంది, ఎక్కువ 100 ఎప్పుడు దాటలే మేడం. ఇక్కడే కాలనీ అంతా తిరిగినాము, అప్పుడే రానని తీసుకుంటే అయిపోతుంది. 11 మేడం వారం రసీదు పంపిణీ చేయడం జరుగుతుంది. 23, 24లో ఏమి ఆస్తులు క్రియేట్ చేయలేదా? ఇంకో రిజిస్టర్లు ఉంటే చూపించండి. 12 మేడం సుస్థిర ఆస్తుల రిజిస్టర్ అనేది నమోదు చేయలేదు మేడం. నెక్స్ట్ పాత రిజిస్టర్లో ఆస్తులు అనేది చూపించడం జరిగింది. 13 మేడం 3 రకాల ఫొటోస్ అనేది నిర్వహిస్తున్నారు మేడం. 14 వర్క్ ఫైల్ డాక్యుమెంట్స్ అనేది నిర్వహిస్తున్నారు మేడం. రైతు కూలీల సంతకాలను తీసుకుంటున్నారు. 16 అధికారులు రోల్ కాల్ అనేది చేయడం జరుగుతుంది మేడం. 17 ఈసీ చెక్ మెజర్ చేయడం జరిగింది మేడం. 18 12 13 కాలాలు రాస్తున్నారు మేడం. 19 సర్వే రిజిస్టర్ అని నిర్వహిస్తున్నారు మేడం.
2090 మొక్కలు నాటడం మేడం. 3003 మొక్కలు ఉన్నాయి. మిగిలిన 87 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. పని చేయడం జరిగింది మేడం. 9 రోజులకే పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఒక రోజు పని చేసి మర్చిపోవడం జరిగింది. మిగిలిన వాళ్ళ దగ్గర నుంచి ఇప్పించండి. లేకపోతే నేను కవర్ అవుతుంది బాధ్యత మొక్కలు పెడుతుంటే మొక్కలు పెడుతుంది. 23 మేడం. అవెన్యూ ప్లాంట్కి సంబంధించి 250 మొక్కలు నాటాలి మేడం. బతుకునే 222, మిగిలిన 22 మొక్కలను చనిపోయింది. రెవెన్యూ ప్లాంటేషన్ అంటేనే ఇంటర్నల్ కానీ ఏదైనా కూడా విత్ ఫ్రెష్. సాయంకాలం లోపు పెట్టిస్తామని గ్రామ సభలు తెలపడం పెట్టించారు కానీ మునుగ ప్లాంటేషన్ సంబంధించి 926 మొక్కలు నాటాలి మేడం. బతుకునే 907, మిగిలిన 19 మొక్కలను చనిపోయింది. కొట్టుబెట్టలు దిద్దుబాటు ఉన్నట్టు ఎందుకు బాపట్ల ఏం చేయాలి? కొట్టుబెట్టలు దిద్దుబెట్టలు రాకుండా నోట్ ఎందుకు రాయాలి? నీట్గా మెయింటైన్ చేయాలి. రౌండ్ ఆఫ్ చేయాలి. నెక్స్ట్ ఇంకొకటి లాస్ట్ వచ్చిన వాళ్ళకి లాస్ట్ నెంబర్ వేయాలి. ట్రాక్టర్ సిస్టమ్స్ అనేది ఇవ్వలేదు మేడం. మళ్ళీ ప్లస్ ట్రాక్టర్ వాట్ బుక్ ఇవ్వడం జరిగింది మేడం. దానికి సంబంధించి క్వాంటిటీ టాలీ కాలేదు మేడం. మొత్తం 334 రూపాయలు మేడం. పని చేయడం జరిగింది మేడం. అదనంగా ఒక రోజు పేమెంట్ చేయడం జరిగింది మేడం. మిగిలిన వాళ్ళు నష్టపోయారు. ఆయన నుంచి రికవరీ చేసి మిగిలిన వాళ్ళకి పంచాలని ఆర్డర్ వేయడం జరిగింది. కూలీలకి వెళ్ళింది కానీ అప్పుడు కూలీలకి వెళ్ళింది ఇప్పుడు అవ్వట్లేదు కదా. ఇప్పుడు స్ప్లిట్టింగ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఎంతమంది సభ్యులు ఉన్నారు ఆ కుటుంబంలో? 8 మంది ఉన్నారు. మరి 8 మంది 6 కంటే ఎక్కువ కావట్లేదా? కొత్త జాబ్ కార్డు ఇద్దాం ఇద్దరికి చేస్తాం. ఇష్యూ నెంబర్ 12 మేడం. ఒక అక్కదారు 2 రోజులు పనిచేసినట్టే మర్చాలి ఆధార్ ఒక్కడే. ఏం ప్రాబ్లం అంటే ఎన్ఎంఎంఎస్ యాప్ లేదా? ఫీల్డ్ అసిస్టెంటా? మేడం ఇష్యూ నెంబర్ 14 మేడం. జాబ్ కార్డ్ అప్డేషన్ కలదు మేడం. ఇష్యూ నెంబర్ 15 మేడం. వారం వేతన రసీదు పంపిణీ చేయడం జరుగుతుంది మేడం. ఇష్యూ నెంబర్ 16 మేడం. నెంబర్ 17 మేడం. 3 రకాల ఫోటోస్ పనికి సంబంధించి నిర్వహించడం జరుగుతుంది మేడం. ఇష్యూ నెంబర్ 18 మేడం. వర్క్ ఫైల్ నిర్వహణ ఉంది మేడం. ఇష్యూ నెంబర్ 19 మేడం. కొలతల పుస్తకంలో రైతు కూలీల సంతకాలు నిర్వహిస్తున్నారు మేడం. ఇష్యూ నెంబర్ 20 మేడం. మాస్టర్ రోల్ గారు నిర్వహిస్తున్నారు మేడం. ఇష్యూ నెంబర్ 21 మేడం. ఈసీగా చెక్ మెయిల్ చేశారు మేడం. ఇష్యూ నెంబర్ 22 మేడం. 12 పాముల కలం నిర్వహిస్తున్నారు మేడం. ఇష్యూ నెంబర్ 23 మేడం. సర్వైవల్ రిజిస్టర్ అప్డేషన్ కలదు మేడం. ఏంటి? 11 రికార్డ్ చేస్తాం మేడం. కొట్టేసి 11 రికార్డ్ చేసి ఎంబీలో 11 రికార్డ్ చేసి అవును, అదేదో కన్సల్టేషన్ రిపోర్ట్లు ఏముంది? ఏం రాయాలా? రికవరీ రాయినా, రికవరీ ఫ్రమ్ ఏసీకస్ రాయినా, నీ నుంచి రాయినా? సంబంధించి డాక్టర్ వాచ్ బుక్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వాలి మేడం. గ్రామ సభలో నోట్ బుక్లో రాయడం వలన ఇవ్వలేకపోయింది, చూసుకోలేదని తెలిపారు మేడం. ఇంతతో ఈ గ్రామ సంస్థలు థ్యాంక్ యూ.
మిగతాయి కూడా రాసేసాడు గ్రామసభ అయిపోగానే రాశారు. చూపించారు పెండింగ్ ఉంది, పెండింగ్ కూడా పే చేశారు. 16 మూడు రకాల ఫోటోస్ అనేది నిర్వహిస్తున్నాం మేడం. 17 వర్క్ ఫైల్ అనేది నిర్వహించడం జరుగుతుంది మేడం. 18 కొలతల పుస్తకంలో 5 కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. సంబంధించి 778 మొక్కలు నాటారు మేడం. 643 మొక్కలు బతుకున్నాయి. 135 మొక్కలను చనిపోవడం జరిగింది. విత్ బ్రష్ వుడ్ ఓన్లీ టాస్క్ పూర్తి చేయాలి. 25 లోపల పూర్తి చేయాలి. ప్లాస్టిక్ 119 మొక్కలు బతుకున్నాయి. మిగిలిన 31 మొక్కలను చనిపోవడం జరిగింది. పెట్టించారా? పెట్టించారంట. పెట్టించారు. చిన్న ఇన్స్టిట్యూషనల్ ప్యానెల్ సంబంధించి 200 మొక్కలు నాటారు. 10 మొక్కలు పెట్టించేసాను. నేను ఈవినింగే పెట్టాను. వారికి చూపించలేదా? నిన్న పెట్టించాను. నాటారు మేడం. 649 బతుకున్నాయి. మిగిలిన 91 మొక్కలు చనిపోవడం పెట్టించేసాను. గ్రామ మెయింటెనెన్స్ మంచి చింత అవన్నీ పెట్టించాను. పెట్టాను చాలా పెట్టాను. 29 మేడం. 5 డాక్టర్లు 43 రోజులు పనిచేయడం జరిగింది మేడం. 38 రోజులు పనిచేయడం జరిగింది మేడం. 43 రోజుల కన్నా పేమెంట్ చేయడం జరిగింది. ఒక్కొక్క రోజుకి ఎక్స్ట్రా అయింది మేడం. ఎంతమంది టోటల్ వర్క్ ఐడీలో 5 చేసింది. ఇప్పుడు రిలీజ్ అయింది. అది రాసుకోవాలమ్మా మీరు. నోట్లో రాసుకోవాలి. నోట్లో ఓకే. ఇవి ఎంఓఎంబి ఆర్ఎంబి అంటే స్కూల్ అయితే R&B స్కూల్ కాంపౌండ్ వాళ్ళు. 10వ నెంబర్ మేడం. ఇది మేకనూరు లక్ష్మి ఆమె డిమాండ్ కోసం దరఖాస్తు పెట్టుకుంటే డిమాండ్ వస్తలేదు మేడం. అవునండి. ఇది ఎప్పుడు వచ్చింది? మార్చిలో వచ్చింది ప్రాబ్లమ్. ఆమె యాజ్ పర్ జాబ్ కార్డు ఆధార్ మార్చుకోవడానికి అవకాశం ఉంది కదా, జాబ్ కార్డు మార్చడానికి అవకాశం లేదు, కానీ ఆధార్ మార్చుకోవడానికి మనకు అవకాశం ఉంది. 21 రోజుల్లో మాడిఫై చేస్తుంది కదా. మరి అది చెయ్యండి కొంచెం. మనం పిలిచి మళ్ళీ ఎవరు మీరు చెయ్యాలి కదా. చేయించు. ఇది అయిపోవాలండి. ఎప్పుడు లోపల చేస్తారు? 21 రోజులు టైం ఇస్తారు. జాబ్ కార్డ్ నిర్వహణ అనేది ఉంది మేడం. పే స్లిప్ అనేది ఇవ్వడం లేదు మేడం. ఇష్యూ నెంబర్ 16 మేడం. వర్క్ ఫైల్ నిర్వహణ అనేది బాగుంది మేడం. ఇష్యూ నెంబర్ 17 మేడం. కొలతల పుస్తకాలలో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 18 మేడం. రోల్ కాల్ అనేది చేయడం జరిగింది మేడం. ఇష్యూ నెంబర్ 19 మేడం. ఈసీ చెక్ మీద చేయడం జరిగింది మేడం. ఇష్యూ మాస్టర్ల హాజరు అనేది ఇంటూ వేస్తున్నారు కదా, 1 2 3 కింద నుంచి పైకి వేయడం లేదు మేడం. చూడండి, అడాప్ట్ చేయండి. అది చేయొచ్చు, ఇది చేయొచ్చు. ఇది చేస్తే పర్ఫెక్ట్ ఉంటుంది. ఆయనకి 8వ నెంబర్ నోట్ రాసుకోవాలి. ఇష్యూ నెంబర్ 24 మేడం. వర్క్ అలొకేషన్ డీటెయిల్స్ అనేది పెట్టడం లేదు మేడం. నోటీస్ చిన్న నోటీస్ బోర్డు బ్లాక్ బోర్డు. ఇష్యూ నెంబర్ 25 మేడం. ఆ రోజు పని చేస్తే 5 రోజుల పేమెంట్ అయింది మేడం. ఎన్ని రోజులకి? ఆ రోజు పని చేస్తే 5 రోజుల పేమెంట్ అయింది మేడం. క్వాంటిటీ పోయిందా? పోయింది. రిలాక్స్ అయితే మేము అసలు సీనియర్ మెంటర్ కొంచెం
మిషన్ నెంబర్ 27 మేడం, ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ 200 మొక్కలు పెడితే 136 మొక్కలు ఉన్నాయి, 64 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. 25 లోపల కూర్చోండి. మంచి మంచి మునగ మొక్కలు, బొప్పాయి, కరివేపాకు అలాంటివి పెట్టండి. కరివేపాకు, సీతాఫలం. కానీ మైనింగ్ కస్టమర్ 7 డిస్ట్రిక్ట్తో పాటు నర్సరీ స్టూడెంట్ లాస్ట్ ఇయర్ నర్సరీ స్టూడెంట్ ఆఫీస్లో ఇచ్చారు. ఈ గ్రామ సమాజం కంప్లీట్ మేడం. థ్యాంక్ యూ మేడం. 3వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమము NREGS ఉపాధి హామీ కార్యక్రమాలపైన చేపట్టాము. ఈ ఉపాధి హామీ కార్యక్రమాలు ఏప్రిల్ 1, 2023 నుండి 31 మార్చ్ 24 వరకు జరిగిన పనుల జరిగిన పనులపైన సమగ్ర ఆడిట్ జరిగిందండి. సోషల్ ఆడిట్ టీం వాళ్ళు SRP గారు మరియు 14 మంది DRPలు, VRPలు కూడా 14 మంది DRPస్ అంటే VRPస్ మరియు SRP వాళ్ళ ఆధ్వర్యంలో 20 డేస్ జరిగిందండి. ఈ నెల 5 నుంచి 15/7 వరకు నిన్నటి వరకు జరిగింది. ఈరోజు మనం పబ్లిక్ హియరింగ్ పెట్టుకున్నాం. ఇంతవరకు ఈ సంవత్సర కాలంలో దామిర మండలంలో ఇది 3వ విడత కాదు, 4వ విడత సోషల్ ఆడిట్ అండి. వర్క్స్ వచ్చేసేసి 14 గ్రామాలలో కలిపి 206 ఉన్నాయి. వేజ్ వచ్చేసేసి 2,54,63,160 రూపాయలు. మెటీరియల్ కాంపోనెంట్ 8,88,587 రూపాయలు. ఇది EGS ఎక్స్పెండిచర్ అండి. అలానే PRCC రోడ్లు 24 వర్కులు వచ్చాయి. వేజ్ 1,500. మెటీరియల్ వచ్చేసేసి 1,54,27,533 రూపాయలు అండి. ఇట్టి కార్యక్రమంలో పబ్లిక్ హియరింగ్ కార్యక్రమంలో STM గారు పాల్గొన్నారు, SRPs, DRPs, VRPs, అలానే మా SQC ఉన్నారు, అంబుడ్స్ పర్సన్ ఉన్నారు, నెక్స్ట్ DVO వాళ్ళు కూడా ఉన్నారు, మరి ఫీల్డ్ అసిస్టెంట్స్, పంచాయత్ సెక్రటరీస్, మన TAs, APO గారు, MPDO గారు అందరూ మరియు COs అందరూ పాల్గొన్నారు. పెనాల్టీలు వచ్చేసేసి టోటల్ 37,870 రూపాయలండి. ఫీల్డ్ అసిస్టెంట్స్కి 12, COలకి 150, TAలకి 1,248 రూపాయలు, AEPRకి 9,683 రూపాయలండి. అలానే కొంతమంది R&B వాళ్ళు మనకి రికార్డ్స్ MOMPకి సంబంధించిన రికార్డ్స్ సబ్మిషన్ చేయలేదు. అది యాజ్ పర్ SRTS మేజర్ పెనాల్టీ ఉంటుందండి. టోటల్గా 37,870 రూపాయలు. చేసిన టీమ్ బృందానికి అండ్ ఈ యొక్క ప్రజావేదిక నిర్వహించడానికి విచ్చేసిన ప్రిసైడింగ్ ఆఫీసర్ మేడం DRDO మేడం గారికి అండ్ జిల్లా అధికారులందరికీ మరియు హాజరైన ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఈసారి జరిగిన మిస్టేక్స్ నెక్స్ట్ ఇయర్ జరగకుండా చూసుకుంటామని తెలుపుతూ ఈ యొక్క సభని క్లోజ్ చేస్తున్నాము. వచ్చిన ప్రతి ఒక్కరు లంచ్ చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము. అందరూ కూడా లంచ్. ప్రెస్ వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు. అందరూ తప్పుగా రాశారు, పొరపాటుగా రాశారు. ఇంకోసారి అందరూ గ్రహించాలి, ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ దగ్గర నుంచి. ఓకే, థ్యాంక్ యూ అన్నారు. ఇద్దరితో ఇది సమావేశం క్లోజ్ అయింది.